Please like, subscribe, and press the bell icon to get all the updates. నేటి మన ధ్యానము కొరకు మరొకసారి దానియేలు ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దానియేలు 7:8 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాటలాడు నోరును ఉండెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేలిమి బంగారు మట్లలో నిలపబడిన చలవరాతి స్తంభముల వంటి నీ పాదములకు యేసయ్యా నమస్కారములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుగుచున్న అపరంజి వంటి పాదములు, 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కల్వరి కొండ మీద మధ్య శిలువలో బలమైన పెద్ద మేకు చేత చీల్చబడిన నీ యొక్క పరిశుద్ధ పాదములకు, మృదువైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కరుణా సంపన్నుడా, మరొకసారి నీ కృపను ఆశ్రయించి మీ దగ్గరికి వస్తున్నామయ్యా. మీరు దోషాలను కనిపెట్టి చూస్తే మేము నిలబడలేము నాయన, ఎవడు నిలబడలేడు. కానీ జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును, కృప దొరుకును గనక నీకు స్తోత్రాలు. ఇదిగో మేము వచ్చాము తండ్రి, మేమందరము నీ దాసులమే. మా బ్రతుకుల్లో ఆయా ఘట్టములలో గత కాలంలో మీరందరూ మాతో మాట్లాడారు. మేమున్న వృత్తులలో నుండి, పనులలో నుండి నీ సేవ కొరకు రమ్మని మమ్మల్ని పిలిచినారు. మేము నీకు లోబడే కృప కూడా మీరే ఇచ్చారు. ఇంతవరకు మమ్మల్ని వాడుకున్నారు. మా ద్వారా కొన్ని ఆత్మలు మీరు రక్షించుకున్నారు. ఇదంతా నీ కార్యమే, మా కార్యము కాదు తండ్రి. మీరు మాకు అప్పగించిన సంఘాలను సత్యబోధలో ప్రతిష్ఠించడం మా బాధ్యత కనుక అసలు సత్యబోధ ఏమిటో మాకు తెలియపరచడానికి యథార్థవాది ఛానల్ను మీరు వాడుకుంటూ ఈ కడవరి దినాలలో మా కొరకు అద్భుతమైన బైబిల్ స్టడీ టెలికాన్ఫరెన్స్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీ స్తోత్రం తండ్రి. నన్ను మరోసారి మీరు క్షమించి నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మ తైలముతో నన్ను అభిషేకించి నా నోటని మాటలుంచమని వేడుచున్నాను. వినుచున్నటువంటి జూమ్ యాప్ ద్వారా రిజిస్టర్డ్ స్టూడెంట్స్గా, పార్టిసిపెంట్స్గా ఉన్నటువంటి వందలాది మందిని దాసులతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చూస్తున్నటువంటి వేలాది మంది ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడము, అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, నిన్నటి దినాన ఒక సహోదరుడు అడిగినారు, వాక్యములోని ఇంత నిగూఢమైన సత్యాలు, ఇవి మీకు కనబడినవి, మీకు అర్థమైనవి, మీరు ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. ఇంతకుముందు మరి మేమందరం ఎన్నోసార్లు బైబిల్ చదివాము. మరి మీకు బయలుపరిచినట్టు దేవుడు మాకందరికీ బయలుపరచవచ్చు కదా, ఎందుకు అలా బయలుపరచలేదు అని ఒక పార్టిసిపెంట్ పాస్టర్ గారు అడిగారు. ప్రియులారా, దేవుని పద్ధతి నేను చెప్పాను. ఒక భక్తుణ్ణి ఏర్పాటు చేసుకొని అతడికి మొదట బయలుపరిచి అతడి ద్వారా ఆ తరములో ఉన్న వాళ్ళందరితో మాట్లాడడం దేవుని యొక్క చిత్తము.
దేవుని పాలసీ, దేవుని పద్ధతి అనే విషయం నేను నిన్న సమాధానం ఇచ్చా. దీనికి తార్కాణంగా, రుజువుగా, నిరూపణగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25, 26 వచనాల్లో అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్పిన మాటను మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. దేవుని వాక్యమును ప్రకటించుటకు అనగా, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అంటున్నాడు. నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని దేవుని ఏర్పాటు ప్రకారం అని చెప్తూ కింద ఫుట్నోట్లో ఏమనున్నదో మీరు చూడండి. మూల భాషలో గృహ నిర్వాహకత్వము, మూల భాషలో గృహ నిర్వాహకత్వం, స్టివర్డ్షిప్. దేవుని సేవకులలో కొందరున్నారు, వారు గృహ నిర్వాహకులు. ఆ గృహ నిర్వాహకులకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే, తరములలోనూ యుగములలోనూ దాచబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుట గృహ నిర్వాహకులైన బోధకుల బాధ్యత, విధి, వారికి అప్పగించిన పని. 1 కొరింథీ పత్రికలో కూడా ఈ గృహ నిర్వాహకత్వం అనే మాటను పౌలు భక్తుడు యూజ్ చేశాడు, వాడాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే మొట్టమొదటి వచనం 1 కొరింథీ 4:1, ఈలాగున క్రీస్తు సేవకుల మనయు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుల మనయు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను అని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా చెబుతున్నాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని దగ్గర మర్మములు అనేవి కొన్ని ఉన్నాయి. మర్మం అనగా అర్థం ఏంటంటే అందరికీ కనిపించని విషయం అని అర్థం. మర్మము అనగా మానవ జ్ఞానము చేత మనం తెలుసుకోవడానికి వీలు లేని విషయం అని అర్థం. మర్మం అంటే దేవుడు బయలుపరిస్తేనే కానీ మనంతట మనకు అర్థము కాని విషయం అని అర్థం. మర్మం అనగా లేఖనాలలో సర్ఫేస్ లెవెల్లో కనిపించని విషయం అని అర్థం. మీకు అందరికీ బాగా తెలుసు, 119వ కీర్తన 18వ వచనంలో 119th Psalm 18th verse మీకు బాగా తెలుసు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు నేను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. ధర్మశాస్త్రంలో, దేవుని ధర్మశాస్త్రంలోనట ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయట. ఆశ్చర్యమైన సంగతులు అంటే అర్థం ఏంటి? మనం ఎదురు చూడని సంగతులు, అక్కడ ఆ సంగతి ఉన్నదని మనమే అనుకోనని సంగతులు అక్కడ ఉంటాయి. అవి చూడ్డానికి ఒక మహాప్రవక్త, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒక భక్తాగ్రణి అయినటువంటి దావీదుకే వాటిని చూడ్డానికి చేత కాలేదు. అక్కడ ఏదో ఉన్నదని తెలుస్తుంది కానీ ఏమున్నదో తెలియడం లేదు. చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని దావీదే ప్రార్థించవలసి వచ్చింది. నా కన్నులు తెరువుమని దావీదు అన్నాడంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కన్నులు మూయబడి ఉన్నాయి అని అర్థం. దేవుడు పనిగట్టుకొని కన్నులు తెరిచి చూపిస్తే తప్ప మహాజ్ఞాని అయినటువంటి మహాప్రవక్త అభిషిక్తుడు అయినటువంటి దావీదుకే ధర్మశాస్త్రం లోపల ఉన్న సంగతులు కనిపించలేదు. మరి మనకెలా కనిపిస్తాయి? దేవుడు దిగివచ్చి కన్నులు ముట్టి తెరిస్తే, చూపిస్తే తప్ప మనకెప్పటికీ కనిపించని సంగతులు బైబిల్ గ్రంథములు అనేకము బోలెడన్ని ఉన్నాయి.
అలాగే ఇర్మియా ప్రవచన గ్రంథములో 33వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగూ ప్రవక్తకు దేవుడు సెలవిస్తున్నాడు. 33:3 నాకు మొర్రపెట్టుము ఇర్మియా, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, జవాబిచ్చేదను అన్నమాట. జవాబిచ్చి నేనేం చేస్తానంటే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేసేదను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. నీవు గ్రహింపలేని సంగతులు, రెండవదిగా గొప్ప గొప్ప సంగతులు, మూడవదిగా గూఢమైన సంగతులు. సీక్రెట్ హిడెన్ థింగ్స్ ఐ షల్ రివీల్ అంటు యూ, గ్రేట్ థింగ్స్ ఐ షల్ రివీల్ అంటు యూ, థింగ్స్ యూ కెనాట్ కాంప్రహెండ్ ఐ షల్ రివీల్ అంటు యూ. నీవు గ్రహింపలేవు ఇర్మియా, అవి నువ్వు గ్రహింపలేవు, నేను తెలియజేస్తేనే నీకు అర్థమవుతుంది. గొప్ప సంగతులు, మామూలు విషయాలు కాదు ఇర్మియా, గూఢమైన సంగతులు. అవి ఎక్కడో ఉంటాయి వాక్యంలో, అగాధంలో. నాకు మొరపెడితే నేను వాటిని బయటికి తీసి నీకు చూపిస్తాను. ఇది దేవుని వాగ్దానం. దైవ సేవకులమైన మనం గ్రహించాల్సిన సంగతి, బైబిల్ గ్రంథములో సంగతులు కొన్నేమో పైన సర్ఫేస్ లెవెల్లో రాయబడి ఉంటాయి, కొన్ని లోపలికి పోతే, గూఢంగా పోతే, లోపలికి వెళితేనే కనిపించే విధంగా రాయబడి ఉంటాయి. ఆల్ ద థింగ్స్ ఇన్ ద హోలీ బైబిల్ ఆర్ నాట్ రిటన్ సో దట్ దే కెన్ బి సీన్ బై ఎవ్రీబడి ఆన్ ద సర్ఫేస్ లెవెల్. So many things are written underneath the upper layer, in the inner layers of the Bible. బైబిల్ను పరిశోధించాలి. అన్ని పైననే రాయబడి ఉన్నాయనుకోండి, అన్ని పైనే ఉన్నాయనుకోండి, ఇక పరిశోధించేది ఏముంటుంది? పరిశోధించడం ఎందుకంటే సర్ఫేస్ లెవెల్లో అవి కనబడవు, లోపలికి వెళ్తే కనబడితే కనుక పరిశోధన అవసరం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. పరిశోధించుచున్నారు అనే మాట కింద ఫుట్నోట్లో మీరు చూస్తే, లేక పరిశోధించుడి అని యేసుప్రభు వారే చెబుతున్నారు. లేఖనములలో నిత్య జీవము గలదని తలంచుచు మీరు లేఖనములను పరిశోధించుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. లేఖనాలను మీరు పరిశోధించండి. లేఖనాలను మీరు పరిశోధించాల్సిన అవసరం ఏమున్నది అంటే, పైననే అన్ని కనపడవు, పైన కనపడవు, లోపలికి వెళ్తే కనిపిస్తాయి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి అని ఎజ్రా దృఢ నిశ్చయం చేసుకున్నట్టు. అంటే పరిశోధన అనేది అవసరం. అన్నీ పైననే కనపడితే ఇక పరిశోధనే ఉండదు. దేవుని గ్రంథములో సత్యమైనది పైన కనబడదు. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా ఒక స్టేట్మెంట్ చేస్తున్నా, వినండి. మనుషులు రక్షణ పొందటానికి అవసరమైన సత్యం పరిశోధించనక్కర లేకుండానే కనబడుతుంది. ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ఆశ కనుక. రక్షణార్థమైన సత్యం చిన్న పిల్లలకైనా అర్థమయ్యేటట్లు సింపుల్గా ఉంటుంది. కానీ రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందితేనే చాలదు, సంపూర్ణ సిద్ధి పొందాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు కావాలి. ఒకనాటికి దేవుని సింహాసనం పైన దేవుని ప్రక్కన వారసులుగా కూర్చుండి విశ్వాన్ని ఏలేవాళ్ళు కావాలి.
అంత గొప్ప పదవికి యోగ్యులు కావాలంటే వాళ్ళకు జ్ఞానము కావాలి. ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడానికి సొలొమోను, నాకు జ్ఞానం అవసరమయ్యా, జ్ఞానం దయచేయమన్నాడు. మరి విశ్వానికి తీర్పు తీర్చాలి దేవుని సంఘం, క్రైస్తవులమైన మనం దేవదూతలకు తీర్పు తీర్చాలి ఒకనాటికి. కాబట్టి మనకెంత జ్ఞానం కావాలి? ఈ జ్ఞానము సంపాదించి సంపూర్ణం కావాలంటే మన ప్రయాస, మన కృషి, మన ఆశ, మనము చేసే పరిశోధన అవసరం. సత్యమైనది దేవుని లేఖనములో ఉంటుంది కానీ పైన ఉండదు. పైన కాకుండా లోపల ఉండే సత్యం పేరే మర్మం. అక్కడ ఉంటుంది కానీ మనకు కనిపించదు. పైన అక్షరాలు కనబడుతుంటే సంగతులు కనపడవు. అందుకే బైబిల్ మర్మ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం, అద్భుత గ్రంథం, అనేక మర్మాల గని బైబిల్ గ్రంథం. పైన కనిపించదు, చాలా లోతుగా వెళ్ళాలి. ప్రసంగి గ్రంథము దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్స్ తీసి చూడాల్సిందిగా నా మనవి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని మహాజ్ఞాని, శ్రేష్ఠ జ్ఞాని అయిన సొలొమోనే అంటున్నాడు, ప్రసంగి అంటున్నాడు. సత్యమైనది పైన కనపడదు బాబు, లోపల ఉంటుంది. దాన్ని ఎవడు పరిశీలన చేయగలడు అంటే ఎవరు పడితే వాళ్ళైతే కాదు. పరిశీలన చేయడానికి దేవుడే సామర్థ్యం ఇచ్చిన భక్తులు కొందరు ఉంటారు, తరానికి ఒకరు ఉంటారు. పౌలు జీవించిన కాలంలో పౌలులు చాలామంది లేరు కదా. మార్టిన్ లూథర్ కాలంలో మార్టిన్ లూథర్లు చాలామంది లేరు కదా. తరానికి ఒకడు ఉంటాడు. ఆ తరానికి ఒకడి పేరే గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు. ఈ గృహ నిర్వహణ అనేది ఏ విషయంలో అంటే 1 కొరింథీ 4లో దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని మమ్మును ప్రతి మనుషుడు భావించాలి అన్నాడు. దేవుని వాక్యమును ప్రకటించే పని నాకు అప్పగించబడింది. ఒక గృహ నిర్వాహకత్వం, సంఘమును, దేవుని గృహమును నిర్వహించే బాధ్యత నాకు అప్పగించబడింది. ఎలాగా నిర్వహించాలి? దేవుని సంఘమనే దేవుని గృహమును ఎలా నిర్వహించాలంటే దేవుని వాక్యమును ప్రకటించటం ద్వారా దేవుని సంఘమనే గృహమును నిర్వహించాలి. వాక్యమును ప్రకటించడం అనగా అర్థం ఏంటి అంటే పైన సంగతులు ప్రకటించుటే కాదు, యుగములలో దాచబడ్డ మర్మము, తరములలో దాచబడ్డ మర్మం. ఆదాముతో ప్రారంభమైంది ప్రస్తుత యుగం. ఈ యుగంలో ఎవరికి తెలియలేదు, గడచిపోయిన యుగములో కూడా చాలామందికి ఎవరికి తెలియలేదు. అట్లాంటి సంగతులు గడిచిపోయిన ఈ భూమి అనే నాటక వేదిక మీద ఎన్ని యుగాలు గడిచిపోయినాయో ఆ యుగాలలో కూడా ఎవరికి తెలియని సంగతులు ప్రస్తుత యుగంలో ఆదాము ద్వారా ఈ జాతి ప్రారంభమైనాక ఎన్ని తరాలు గడిచినాయో, ఈ తరములన్నిటిలోనూ మనకంటే ముందున్న తరాలలో ఎవరికీ తెలియని సంగతులు ఇప్పుడు నేను సంపూర్ణంగా ప్రకటించడానికి దేవుడు నన్ను గృహ నిర్వాహకుడిగా చేశాడని చెప్తున్నాడు. ఇంతసేపు ఎందుకు చెప్పానంటే తరానికి ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు. ఇది దేవుని పాలసీ, దేవుని పద్ధతి. విశ్వాసులందరూ సమానం కాదు, వాళ్ళకి వేరే వేరే స్టేటస్లు, స్టేచర్లు ఉంటాయి. దైవజనులు వేరు, సాధారణ విశ్వాసులు వేరు. సమానమైన క్వాలిటీస్ ఉన్న విషయాలు కొన్ని ఉంటాయి. సమానమైన స్టేటస్, దేవుని వాక్య బీజము ద్వారా జన్మించుట, నూతన జన్మ, నీతి మూలంగా, ఆత్మ మూలంగా, అక్కడ అందరూ సమానమే. పరిశుద్ధాత్మను కలిగి ఉండటం, లోపల అబ్బా నాయన తండ్రి అని మొరుపెట్టి ఆత్మను లోపల కలిగి ఉండటం, మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండటం,
అక్కడ సమానమే. భూమి మీద కార్యనిర్వహణ కొరకు అధికారము కలిగిన వ్యక్తులు కొందరు ఉంటారు. విశ్వాసులందరూ ఒకటే కాదు, సేవకులందరూ ఒకటి కాదు. సేవకులలో కూడా శ్రేష్టమైన తరగతి ఒకటి ఉంది, అది గృహ నిర్వాహకుల తరగతి. వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడితే తరములలో దాచబడిన మర్మము బయటకు వస్తుంది. ఇది లేఖనములో ఉన్నటువంటి దేవుని పద్ధతి. ప్రియా మిత్రులారా, ఈ ఉపోద్ఘాతంతో నేను ఇప్పుడు వాళ్ళ పాఠంలోకి వెళుతున్నాను. మనము ప్రకటన గ్రంథ ధ్యానము చేస్తూ అనేక మర్మాలను దర్శిస్తున్నాం. అసలు మర్మములను బయలుపరచడమే ప్రకటన, మర్మములను బయలుపరచడమే ప్రత్యక్షత అని మనము ఈ ఉపోద్ఘాతపు తరగతుల్లోనే చెప్పుకున్నాం కదా. అప్పటిదాకా కనిపించనిది, మనకు అర్థం కానిది మన కళ్ళ ముందే ఉంటూ మనం చూడలేకపోయింది ఇప్పుడు దేవుడు అడ్డుతెర తొలగించి మనకు చూపించడం, అదే కదా ప్రత్యక్షత. మర్మములు రాయమన్నాడు. ప్రకటన 1వ అధ్యాయము 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము వ్రాయుము. మర్మాలు ఉన్నాయి, మర్మములు. బైబిల్లో సంఘము అనే మర్మం ఉన్నది. తర్వాత ఆ పనికి మాలిన మహాబబులోని వేశ్య ఉంది చూశారు, అది కూడా ఒక మర్మమేనట. షీ ఈజ్ ఎ మిస్టరీ అంటే అందరికి అర్థం కాని సంగతి అన్నమాట. ప్రకటన 17వ అధ్యాయము, దయచేసి 17వ అధ్యాయము దాని యొక్క పేరు ఎలాగా రాయబడి ఉన్నదో మీరు చూడండి. 5వ వచనం, ప్రకటన 17:5. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకు తల్లి, భూమిలోని ఏహీయమైన వాటికి తల్లి, మహాబబులోని అని రాయబడి ఉన్నది. ఏహీయమైన వాటికి తల్లి అయిన మహాబబులోని. షీ ఈజ్ ఎ మిస్టరీ. అలాగే ఈ నాశన పాత్రుడగు పాప పురుషుడు ఉన్నాడు చూశారు, వాడు కూడా ఒక మర్మమే, వాడు కూడా ఒక మర్మమే. యేసు 2వ రాకడకు ముందు రావలసిన ఖచ్చితమైన సూచన, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరిస్తూ నేనే దేవుణ్ణి అని ప్రకటించుకొని యెరూషలేము దేవాలయములో పరిశుద్ధ స్థలములో కూర్చుండే ఆ నాశన పాత్రులకు పాప పురుషుడు, వాడు కూడా ఒక మర్మమే. ద మిస్టరీ ఆఫ్ లాలెస్నెస్, ధర్మ విరోధ సంబంధమైన మర్మం అన్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. వాడొక మర్మం, అబద్ధ క్రీస్తు ఒక మర్మం, వాడి వధువు సంఘమైన మహాబబులోను వేశ్య ఒక మర్మం, సంఘము ఒక మర్మము, సంఘ ప్రభు అయిన క్రీస్తునాథుడు సర్వశ్రేష్టమైన అద్భుతమైన మర్మం. కొలస్సీ 2వ అధ్యాయము 2వ వచనములో దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలని కొలస్సీ 2:2 వచనం మనకు చెప్తుంది. దేవుని మర్మం. బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి, అందరికీ అర్థం కాదు. దేవుడు అపాయింట్ చేసిన వాడికి అర్థమవుతుంది, దేవుడు పంపించిన గృహ నిర్వాహకుడికి అర్థమవుతుంది. ఆ గృహ నిర్వాహకుడిని కూడా దేవుడు ప్రత్యక్షపరచాలి. ఆ ప్రత్యక్షత లేనోళ్ళు కోరహు, దాతాన్, అబీరాముల జాబితాలు చేరిపోతారు. అసలు గృహ నిర్వాహకుడు ఎవడో గ్రహించలేకపోతే సత్యం గ్రహించలేరు, సత్యం గ్రహించకపోతే సత్యమందు ప్రతిష్ఠితులు కాలేరు,
సత్యమందు ప్రతిష్ఠితులు కాకపోతే అబద్ధ క్రీస్తు యొక్క వధువు సంఘంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి యేసును నమ్మడం ఎంత అవసరమో, ఆయన బయలుపరిచే సత్యాన్ని నమ్మడం అంత అవసరం. ఆ సత్యం బయలుపరచడానికి ఆయన పంపుచున్న ఆయా తరములలో ఉన్న గృహ నిర్వాహకులను కూడా గుర్తుపట్టడం అవసరం. ఇందుకు లోపల భక్తి ఉండాలి. భక్తిలో అనేక భాగాలు: పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, పతిభక్తి, దైవభక్తి, లేఖనము మీద భక్తి. అంటే గౌరవ దృష్టితో చూడడం. గౌరవ దృష్టితో చూసే అలవాటు లేని వాళ్ళే అపహాసకులైపోతారు. అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోద్దన్నాడు మొదటి కీర్తనలో. అపహాసకులు అంటే ఎవరనుకున్నారు? దేవుని వాక్యమును అపహసించు వారు. వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దు, వాళ్ళ సహవాసంలో నువ్వు ఉండొద్దు. ఇవాళ చాలామంది పరిశుద్ధాత్మను అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, కృపావరములను అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. ఏంట్రా మీరు పెద్ద గొప్ప ఏంటి, అందరూ సమానమే అని మాట్లాడేవాళ్ళు, కోరహు లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మను నమ్మని డినామినేషన్స్ భక్తులను తయారు చేయవు, అపహాసకులను తయారు చేస్తాయి. ఏ డినామినేషన్ను దూషించొద్దన్నారు దేవదాసయ్య గారు. నేను దూషించటం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషించేవాళ్ళు అపహాసకులను కాకపోతే దావీదులను, ఏలియాలను ఎలా తయారు చేస్తారు? అపహాసకులంటే వాక్యమును అపహసించేవారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే వాళ్ళతో సహవాసం చేయకండి. వాక్యాన్ని గౌరవించే వాళ్ళతో సహవాసం చేయండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం: అంచెదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను అంటారని మీరు మొదట తెలుసుకోవాలి. అంటే దేవుని గ్రంథ వాగ్దానములను గేలి చేసేటటువంటి వెకిలి మనస్తత్వం కలిగిన బోధకులు ఉన్నారు. అదేంటండి, అతను గ్రేట్ ఏంటండి, అందరూ సమానమే కదా. అందరూ సమానం కాదు బాబు. పౌలు, తిమోతి సమానం కాదు, ఏలియా, ఎలీషా సమానం కాదు. దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి దైవజనులు ఉంటారు. దాన్ని గౌరవించినట్లు మన కిరీటాలు పడిపోయేదేమీ లేదు. పడిపోయినా నష్టం లేదు. 24 పెద్దలే తమ కిరీటాలు తీసి గొర్రెపిల్ల కాళ్ళ దగ్గర పడేస్తారు. ఇక మనం కిరీటాలు గట్టిగా పట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఏముంది? దేవుని సంఘంలో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రీచర్స్ ఉన్నారు, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఈ సిస్టమ్ సెటప్ అంతా గ్రహిస్తేనే మనం సంపూర్ణ సిద్ధి పొందేది, సింహాసనం ఎక్కేది. ఇప్పుడు మర్మమైన సంగతులను, మరుగైన సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి బైబిల్ స్టడీలో మనం ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. నేటి పాఠము ప్రారంభం. మనం చదివినటువంటి మూలవాక్యం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం కదా. చూడండి మళ్ళీ ఒకసారి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 10 కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ప్రభునందు ప్రియులారా, ఈ చిన్న కొమ్ము ఉన్నది చూశారు, దానికి కన్నులు ఉన్నవి, గర్వముగా మాట్లాడే నోరున్నది. ఈ చిన్న కొమ్మే అనుదిన బలి నిలిపివేస్తుంది. ఈ చిన్న కొమ్ము డంబముగా మాట్లాడుతుంది. ఈ చిన్న కొమ్ము దేవాది దేవునికి విరోధంగా మాట్లాడుతుంది. ఈ చిన్న కొమ్ము తర్వాత కూడా మనకు కనబడుతుంది. మరి 8వ అధ్యాయంలో కూడా చిన్న కొమ్ము మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ చిన్న కొమ్ము ఎవరు అని అంటే, ముందేమో
నాలుగవ జంతువులో నుంచి వచ్చింది. నాలుగవ జంతువు రోమా సామ్రాజ్యమునకు సూచన అని మనం చెప్పాం. దానియేలు 7లో లోకమందు ప్రభుత్వం చేయబోయే 4 రాజులను సూచించుచున్నవి ఈ మహా జంతువులు, గొప్ప జంతువులు. మొదటి జంతువు బబులోను సామ్రాజ్యమును సూచించుచున్నది. రెండవ జంతువు మాదియా పారసీక రాజ్యమును సూచిస్తున్నది. మూడవ జంతువు గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తున్నది. నాలుగవ జంతువు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తున్నది. ఆ రోమా సామ్రాజ్యాన్ని సూచించే జంతువుకు 10 కొమ్ములు ఉన్నవి. ఆ 10 కొమ్ముల మధ్యలో ఒక చిన్న కొమ్ము మొలిసింది. ఆ చిన్న కొమ్ముకు స్థలం సరిపోవట్లేదు, క్రిక్కిల్స్ ఉన్నదని ఒక 3 కొమ్ముల్ని పెరికేశారు. ఈ చిన్న కొమ్మే అనుదిన బలి నిలిపేస్తుంది. సో రోమా సామ్రాజ్యములో నుండి అబద్ధ క్రీస్తు వస్తాడు. రోమా సామ్రాజ్యమే కాదు, ఆ తర్వాత 8వ అధ్యాయంలో బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు. ఆ మేకపోతుకు 2 కళ్ళ మధ్యలో ఒకటే కొమ్ము ఉన్నది. ఆ ఒక కొమ్ము పెరిగి 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 విరిగిపోయింది. విరిగిపోయిన తర్వాత ఆ ఒక కొమ్మున్న స్థలములో నుండి 4 కొమ్ములు మొలిచినాయి. గ్రీకుల యొక్క ప్రథమ రాజు మహాశూరుడు. అయితే అతడు చనిపోయినాక అతని రాజ్యము శిథిలమైపోయి ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడుతుంది. ఆ ప్రవచనం ఎగ్జాక్ట్గా జరిగింది. 11వ అధ్యాయపు ప్రవచనం, దానియేలు 11లో ఉన్న ప్రవచనం ఎగ్జాక్ట్గా నెరవేరింది. అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయిన తర్వాత అతన్ని 4 సేనాధిపతులు రాజ్యాన్ని పంచుకున్నారు. ఎందుకంటే అతడికి వారసులు లేరు. ఈ 4లో తూర్పు పడమర రాజ్యాలు కాలక్రమేపీ ప్రాధాన్యత పోగొట్టుకొని ఈ నార్దరన్ అండ్ సదరన్ కింగ్డంలో మర్జ్ అయిపోయినాయి. తర్వాత చరిత్రలో సదరన్ కింగ్డమ్ ఈజిప్ట్ అండ్ నార్దరన్ కింగ్డమ్ సిరియా, ఈ 2 ప్రాధాన్యత కలిగి ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసినాయి. అందులో ఉత్తర దేశపు రాజు వాడే అబద్ధ క్రీస్తు, వాడే మళ్ళీ అనుదిన బలి నిలిపివేస్తాడు అనే సంగతి రాయబడింది. ఒక ఆసక్తికరమైన విషయం, గమనార్హమైన విషయం ఏంటంటే, ఈ కొమ్మును ఎప్పుడు చెప్పినా చిన్న కొమ్ము చిన్న కొమ్ము చిన్న కొమ్ము, లిటిల్ హార్న్ అని లేఖనం చెబుతుంది. ఆ చిన్న కొమ్ము ఏంటి అంటే చిన్న రాజ్యము అన్నమాట. ఈ అలెగ్జాండ్రియన్ డివైడెడ్ ఎంపైర్లో ఉత్తర భాగమైన సిరియా నిజంగానే చిన్న దేశం. మరి సిరియాలో నుండి ఒక ప్రపంచ నియంత ఎలా వస్తాడు అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ప్రపంచమును పరిపాలించాలని గొప్ప గొప్ప దేశాలు ఎన్నో అనుకున్నాయండి. మనకు బాగా తెలుసు 2 ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరిగినాయంటే ప్రపంచమంతటిని నేనే నా గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించాలని మహాశక్తి సంపన్నమైన దేశాలు ఎన్నో ఆశించినాయి. అందుకు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. వరల్డ్ వార్స్ 2 జరిగినాయి. మనకు తెలుసు జర్మనీ నియంత హిట్లర్ నేనే ప్రపంచాధినేతనవుతాను అని ఆశించాడు. ఫ్రాన్స్ నెపోలియన్ నేను ప్రపంచాన్ని వెళ్తానన్నాడు. జర్మనీ వాంటెడ్ టు రూల్ ద హోల్ వరల్డ్ అండ్ ఫ్రెంచ్ పీపుల్, ఫ్రాన్స్, they wanted to rule the whole world, and Japan, they wanted to rule the whole world, and of course the Great Britain, అసలు మేము కదా ప్రపంచ సామ్రాట్టులు, మేము వెళ్తామన్నారు. అమెరికా ఊరుకుంటుందా? అమెరికా కూడా ప్రపంచ అగ్రపీఠం కొరకు ప్రయత్నించింది. అమెరికా ఒక శిబిరం, గ్రేట్ బ్రిటన్ ఒక శిబిరం, జర్మనీ ఒక శిబిరం, ఫ్రెంచ్ పీపుల్ అండ్ జపాన్ ఎవరికి వాళ్ళే మేము ప్రపంచాన్ని వెళ్తాం.
అంటే సరే రండిరా అమీతుమి చూసుకుందాం, ఎవడు మనగాడు ఎవడు వీరాది వీరుడు వాడే ఏలాలి, రాజ్యం వీరభోజ్యం అని కొట్టుకు చచ్చారు. లక్షల మంది చచ్చిపోయారు. ఆఖరికి రెండవ ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాలకు బూడిద మిగిలింది. ఇక ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పేసి ఈ బూడిదలో మళ్ళీ మేమేం చేయగలమని ఈ ఇండియన్స్ ఎప్పటి నుంచో స్వాతంత్రం అడుగుతున్నారు, ఇచ్చేస్తే పీట విరగడవుతుందని ఇచ్చేశారు. లేకపోతే అప్పట్లో మనకు దొరికేది కాదు స్వాతంత్రం. ప్రియ మిత్రులారా, ప్రపంచమును నేనే వెళతానని ఆనాడు కలలు కన్న రాజ్యాలు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నాయా పోయినాయా చెప్పండి? రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడినటువంటి అమెరికా ఇప్పటికి ఉందిగా. అమెరికాయే కదా జపాన్ మీద అణుబాంబులు వేసింది, హిరోషిమా నాగసాకి పట్టణాల మీద. మరి అమెరికా లేదా? ఇంకా భూమి మీద లేదా? ఉందిగా అమెరికా. రష్యా ఉందిగా. రష్యా వాంటెడ్ టు రూల్ ద హోల్ వరల్డ్. అటు రష్యా ఇటు అమెరికా చాలా దశాబ్దాలుగా ప్రపంచమే రెండు శిబిరాలుగా చీలిపోయింది. అమెరికాతో లీనమైన దేశాలు, రష్యాతో లీనమైన దేశాలు, ఎటూ లీనం కాకుండా అలీన దేశాలు, నాన్ అలైన్డ్ కంట్రీస్. ఈ నాన్ అలైన్డ్ కంట్రీస్లో చాలా మటుకు సీక్రెట్లీ అలైన్డ్ విత్ ది కమ్యూనిస్ట్ క్యాంప్, రష్యన్ క్యాంప్. ఇండియా అలీన దేశం అంటుంది కానీ వీళ్ళు ఎప్పుడు ప్రో రష్యన్. క్యూబా ఆల్సో ప్రో రష్యన్. దే సే వీఆర్ నాన్ అలైన్డ్. కానీ రెండు ధ్రువాల ప్రపంచం, సైనిక పరంగా రాజకీయంగా ప్రపంచానికి రెండు ధ్రువాలు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉన్నట్టు రాజకీయంగా అమెరికా ధ్రువం రష్యా ధ్రువం, రెండు పోల్స్ ఉన్నాయి. మొత్తం ప్రపంచ దేశాలు అటో ఇటో చీలిపోయినాయి. మరి ఆ అగ్రరాజ్యాలు ఇంకా ఉన్నాయి కదా. రష్యా సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అనేక దేశాలు కలిసి ఆ సోవియట్ యూనియన్ తయారైంది. తర్వాత వాళ్ళు విడిపోయారు. ఈ మధ్య మనకు తెలుసు రష్యా చీలిపోయింది. భూభాగం పంచిచ్చారు కానీ అణువాయుధాలు, ఆయుధ సంపత్తి, మిలిటరీ ఫోర్సెస్ ఇంకా రష్యా దగ్గర అలాగే ఉంది. యుఎస్ఎస్ఆర్ చీలిపోకముందు సైనిక పరంగా ఎంత శక్తి సంపన్నమో ఈనాడు రష్యా అంతే శక్తి కలిగి ఉంది. అమెరికా is still a major military force and Russia is still a major military force. America major military force, Russia is a major military force. చైనా ఉండనే ఉంది. వాళ్ళు దొంగ దెబ్బ తీసి మొత్తం గ్లోబల్ ఎకానమీని వాళ్ళు స్వాధీనపరచుకోవాలని చైనా ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఏలుతానని కలలు కంటున్నటువంటి చైనా అత్యధిక జనాభా కలిగిన దేశం. నంబర్ 2 ఇండియా. మరి టెక్నికల్గా కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది చైనా. రష్యా ఎంతో శక్తివంతంగా ఉంది, అమెరికా ఎంతో శక్తివంతంగా ఉంది, బ్రిటన్ ఎంతో శక్తివంతంగా ఉంది. జపాన్ అంటే ఇప్పుడు అమెరికా భయపడుతుంది. జపాన్ మేమప్పుడు వాళ్ళ మీద అణుబాంబులు వేసినందుకు పగ తీర్చుకుంటారేమోనని ఇప్పుడు అమెరికా భయపడుతుంది జపాన్. ఇప్పుడు ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ చిత్రం ఇలా ఉన్నది. ఇప్పటికీ ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి దేశాలు. ఇవన్నీ ఉండగా నేను అడుగుతున్నా, ఈ బెత్తడు చిన్న దేశం సిరియాను ప్రపంచాన్ని వెళ్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు అనేది నా ప్రశ్న. ఏమండి, అందరూ జయంట్స్ ఉన్నారు, మిలిటరీ ఫోర్సెస్లో జయంట్స్ ఉన్నారు. ఒక్కొక్కడు తాడు చెట్టు ఎత్తున్నాడు.
వాళ్ళందరూ ఉంటుండగా ఒక బుడ్డోడు చిన్నోడు వెళ్ళిపోయి ఒక 3 అడుగులు ఎత్తున్నవాడు వెళ్ళి, ఇదిగో మీరందరూ నాకు లోబడాలి, నేను ఇప్పుడు మీకు అందరికీ రాజునన్నమాట, మీరందరూ నాకు లోబడతారన్నమాట, నేను పల్లకిలో కూర్చుంటానన్నమాట, మీరేమో మోస్తారన్నమాట. సరేనా, అందరూ నాకు లోబడిన ఈ చిన్నోడు అంటే 3 అడుగులోడు, వాడేమో 30 అడుగులు ఉన్నాడు, వింటారా? ఈ సిరియా ఉండి నేను ప్రపంచాన్ని వెళ్తానంటే జర్మనీ ఎందుకు ఒప్పుకుంటుంది? సిరియా ఉండి నేను ప్రపంచాన్ని వెళ్తానంటే రష్యా ఎందుకు ఒప్పుకుంటుంది? అసలు ముందు అమెరికా ఎందుకు ఒప్పుకుంటుంది? ఫ్రాన్స్ ఎందుకు ఒప్పుకుంటుంది? జపాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఆలోచించాలి. ఈ చిన్న కొమ్ము, ఈ చిన్న దేశం, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాంబులన్నీ, ఆయుధాలన్నీ, ఎలాగా వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తారు? సిరియా. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏంటంటే సిరియా నుంచి వచ్చే ఆ చిన్న రాజు ప్రపంచాన్ని ఏలడానికి దేవుడు కొన్ని విచిత్రమైన పరిస్థితులను సృష్టించి దారి కల్పిస్తాడు. ఇది ఇవాల్టి పాఠం. Today's lesson explains us what God is going to do in order to bring the little horn called Syria, the little horn called the king of Syria, to come to the world rulership. What God is going to do? దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడండి. దేవుడు ఎంత మహా అద్భుతకరుడు, మహిమాన్వితుడు అంటే ఆయనకే మనసుకు తట్టింది అనుకోండి, నిన్ను కూడా ప్రపంచరాజు చేసేస్తాడు ఆయన. ఇట్స్ పాసిబుల్. మనం అనుకుంటా ఆఫ్టర్ ఆల్ నేనే ఉంది, ఎవడు ఏమి, అందరూ నేనే ఉంది, అందరూ ఆఫ్టర్ ఆలే, ఎవడు గ్రేట్ ఏం కాదు, అసలు గ్రేట్ ఆయన. కావాలనుకుంటే ఒక కుక్కనో మేకనో తీసుకొచ్చి వరల్డ్ రూలర్ చేసేస్తాడు. మనం నమ్మిన దేవుడు అంత అద్భుతకరం. దేవుడు చాలా విచిత్రమైన పరిస్థితులు ప్రపంచ రాజకీయాల్లో సృష్టిస్తాడు. రానున్న రోజుల్లో వరల్డ్ పాలిటిక్స్లో మనం ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. ప్రపంచంలో ఇప్పుడు అనుకుంటున్నటువంటి రాజకీయ అంతస్తులు, బలాలు, ఇది బలమైన దేశం, ఇది బలహీనమైన దేశం అనుకుంటున్నామే, అవన్నీ మారుతారు అయిపోతాయి. ఉల్టా పల్టా హోజాయిగా. విచిత్రంగా పెద్ద దేశాలని నోరు మూసుకొని ఈ చిన్న రాజు గారిని గద్దెనెక్కించాల్సి వస్తుంది. దేవుడు అట్లా కంపెల్లింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. దట్ ఈస్ ద గాడ్ వీఆర్ సర్వింగ్. ఆయన చిత్తం ప్రకారం ఆయనకు కావాలనుకుంటే ఏమన్నా కుక్కను తీసుకొచ్చి వరల్డ్ రూలర్ చేసేస్తాడు ఆయన. దేవుడు ఆశ్చర్యకరుడు. దేవునికి కావాలనుకుంటే అత్యల్ప మనుషులను ఆయన నియమిస్తాడు ప్రపంచ రాజుగా అని దానియేలు ప్రవచన గ్రంథము మీరు చూడండి దయచేసి 4:17. దానియేలు 4:17. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యము పైనే అధికారి అయ్యుండి, హల్లెలూయా, తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపై అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఆయన ఇలాగు జరిగించును, ఇలాగు జరుగును అని చెబుతున్నాడు. 26 కూడా చూడండి. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని 4:26 చదువుతున్న. దానియేలు 4:26 దయచేసి చూడండి. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన తానే అధికారి అయి ఉన్నాడని అనియు తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించున వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. అలాగే
దయచేసి 32 కూడా చూడండి. దానియేలు 4:32. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకేలాగు జరుగునని చెప్పిన. దేవుని బిడ్డలారా 35 చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. నెబుకద్నెజర్ అయినా, అలెగ్జాండర్ ద గ్రేట్ అయినా, నెపోలియన్ అయినా, హిట్లర్ అయినా, సద్దాం హుసేన్ అయినా, నేనైనా, మీరైనా మానవ రీత్యా చూస్తే ఒక అడుక్కునే పిచ్చోడైనా బిచ్చగాడైనా అందరూ సమానమే. దేవుని దృష్టికి భూనివాసులందరూ ఎన్నికకు రానివారే. ఎవడు గ్రేట్ కాదు. ఇంతకుముందు అదే అన్నారు, నోబడీ ఈజ్ గ్రేట్ బిఫోర్ గాడ్, ఆల్ ఆర్ ఈక్వల్లీ యూజ్లెస్ బిఫోర్ గాడ్. ఎవరినైనా తీసుకొచ్చి రాజుని చేసేస్తాడు. నోరు మూసుకొని మిగతా వాళ్ళందరూ లోబడేటట్టు చేస్తాడు. చిన్న కొమ్ము, a little small kingdom, పెద్ద పెద్ద జయంట్స్ లాంటి దేశాలన్నీ ఉంటుండగా ఈ చిన్న రాజు ప్రపంచ రాజుగా ఎదగటానికి దేవుడు మహావిచిత్రమైన ఒక పొలిటికల్ మిలిటరీ డ్రామా దేవుడు నిర్వహిస్తాడు. హల్లెలూయా. ఎలా చేస్తాడో దేవుడు, మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ మనం చూద్దాం ఇప్పుడు. ఈ చిన్న కొమ్మును ప్రపంచ రాజు చేయడానికి దేవుడు ఏం చేస్తాడు అంటే, లోక సముద్రము మీద పెనుగాలి విసిరేటట్టు చేస్తాడు. ఆ విషయం మీ దృష్టికి తేవడానికే మూలవాక్యాన్ని దానియేలు 7వ అధ్యాయం నుండి నేను చదివాను. దేవుని నడిపింపును బట్టి చదివాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం దయచేసి 2వ వచనం. దానియేలు వివరించి చెప్పినదేమనగా 7th chapter and 2nd verse, 7th chapter 2nd verse. దానియేలు 7:2. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసరుట నాకు కనబడెను. ప్రియులారా, గాలి ఈ వైపు నుంచి వచ్చి ఈ వైపు వెళ్ళిపోతుంది, ఆ వైపు నుంచి వచ్చి ఇలాగ వెళ్ళిపోతుంది. గాలి విసరడం పోనీ అటు నుంచి వచ్చి ఇలాగ వెళ్ళిపోతుంది, ఇటు నుంచి వచ్చి ఇలాగ వెళ్ళిపోతుంది. ఒక వైపు నుంచి గాలి వస్తే ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోవాలి. అది గాలి విసరడం అంటే, వీయడం అంటే. 4 వైపుల నుండి ఒక్కసారి గాలి వస్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అటు నుంచి గాలి బలంగా వచ్చింది, ఆపోజిట్ సైడ్ ఇటు నుంచి గాలి బలంగా వచ్చింది. ఇటు నుంచి గాలి బలంగా వచ్చింది, అటు నుంచి గాలి బలంగా వచ్చింది. 4 వైపుల నుంచి బలంగా గాలి. అప్పుడేమో తెలుసా, సముద్రంలో భయంకరమైన ఉప్పెన, డిప్రెషన్ వచ్చేస్తుంది. పెద్ద ఉప్పెన, పెను తుఫాను వచ్చేస్తుంది. సముద్రం అంటే ఈ లోక ప్రజలని అర్థం. ఈ లోక జన సముద్రము మీద దేవుడు పెనుగాలి విసిరేటట్టు చేయటం ద్వారా పెద్ద తుఫాను సృష్టించబోతున్నాడు. ఆ తుఫానులో నుండి ఈ చిన్న కొమ్ము ప్రపంచ రాజు అయిపోతాడు. ఆ తుఫాన్ ఏంటో తెలుసా? ఏంటో మరి ఆ తుఫాన్ ఏంటో మనకి ఎక్కడ వెతికినా కనబడదు. ఎంత భయంకరమైన పెను తుఫాన్ అంటే అగ్రరాజ్యాలు కూడా నోరు మూసుకొని ముక్కు నేలకు రాసి, ఒరే చిన్నోడ నువ్వే వేయాలరా, మా చేత కాదు, ఇంకా మేము నిన్నేమనలేదు, నువ్వే వెళ్ళుకో భూమిని అని ఈ మహా జయంట్స్ కూడా, మహాబలశాలులైన రాజ్యాలు కూడా, ఒరే బుడ్డోడా నువ్వేరా రాజు అని అనేస్తారు. అంత తుఫాను దేవుడు రప్పిస్తాడు. ఆ తుఫాన్ ఏంటంటే ఒక మహాయుద్ధం. ఇప్పుడు మనం ఇంతసేపు అంచెదినములు చెప్పుకుంటున్నాం కదా. కడపరి దినాలు, యుగ సమాప్తి, అంత్యకాలపు సూచనలు అని చెప్పుకుంటున్నాం కదా. అదే
మాట మనకు యెహెజ్కేలు గ్రంథములో కనబడుతుంది. దయచేసి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం. యెహెజ్కేలు 38 16వ వచనం చూడండి. మేఘము భూమిని కమ్మినట్లు, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్యదినములందు అది సంభవించును. అంత్యదినములందు అది సంభవించును. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. కడవరి దినములలో అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు. అంత్యదినాలలో యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, భూకంపాలు జరుగుతాయి. ఇన్ ద లాటర్ డేస్, ఇన్ ద లాస్ట్ డేస్ ఏమేమి జరుగుతాయి బైబిల్లో చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. కానీ అందులో ఇదొకటి, అంత్యదినములలో అది సంభవించునన్నాడు. దిస్ ఈజ్ ద తుఫాన్, దిస్ ఈజ్ ద mighty wind coming over the sea of the Gentile nations. అన్ని వైపుల నుంచి వచ్చే పెను సునామీ, రాజకీయ సైనిక తుఫాను ఇది. ఇంతకు ఏమిటి అంత్యదినముల్లో జరిగేది ఏంటంటే, మేఘము భూమిని కమ్మినట్టు అన్యజనులు వచ్చేసి నా ప్రజల మీద, ఇశ్రాయేలు మీద పడతారు. చూడండి, మేఘము భూమిని కమ్మున్నట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద ఈ జనమందరూ వచ్చి పడతారు. ఎప్పుడు 14వ వచనం నుండి మనం చూద్దాం. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా. ఉత్తర దిక్కున దూరమున ఉన్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహువిస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు నా జనులకు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్యదినములందది సంభవించు. నీతో కూడిన జనములు అనేకములు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్స్లో. గోగు అనేవాడు. వీడెవడు గోగు? ఎవడో చూద్దాం. 38వ అధ్యాయం 2వ వచనం. మరియు యెహోవా వాక్కు, మొదటి నుంచి చదువుతున్నా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. యెహోవా వాక్కు ఎవరిని సెలవిస్తున్నాడు? నరపుత్రుడా, మాగోగు దేశపు వాడైన గోగు అనగా డిఫైన్ చేస్తున్నాడు. హూ ఇస్ దిస్ గాగ్? మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాణి తట్టు అభిముఖుడవై అటు ముఖం పెట్టి అటు ముఖం తిప్పి అతన్ని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ఒకడున్నాడు, ఒకడే ఈ మూడింటికి అధిపతి అట. ఈ మూడు కూడా 3 భూ ప్రాంతములు, జాగ్రఫికల్ లొకేషన్స్ 3 ఉన్నాయి. ఒకటేమో రోషు అనే ప్లేస్ ఉంది, ఇంకోటి మెషక్ అనే స్థలం ఉంది, మూడవది తుబాల్ అనే స్థలం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇశ్రాయేలుకు ఉత్తరాన బహుదూరముగా అన్నాడు. ఉత్తరాన బహుదూరంగా. దాన్ని బట్టి చూస్తే అక్కడ 3 నగరాలు ఉన్నాయి. అవి రష్యా దేశంలో ఉన్నాయి. రోష్ అనే పేరే రాను ప్రజల వ్యవహారంలో రష్యాగా మారింది. కాలం గడిచే కొద్దీ ఊర్ల పేర్లు మారుతూ ఉంటాయి కదా. మా ఊరు వరంగల్లు,
అది ముందు ఓరుగల్లు పోయి వరంగల్ అయింది. అలాగే రాజమహేంద్రవరం పోయి రాజమండ్రి అయింది. అలాగే ఒకప్పుడు చెన్నపట్నం, ఇప్పుడు చెన్నై అయింది. మూంబాదేవి అనే ఒక దేవత ఆలయం ఉన్నటువంటి ఆ నగరం ఇప్పుడు ముంబాయి అయింది. ఆ ముంబాయినే బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళకి నోరు తిరగక బొంబాయి అన్నారు. ఆ బొంబాయి మళ్ళీ ముంబాయి చేశారు మనం. ఇలాగా ఊర్ల పేర్లు మారుతూ ఉంటాయి కదా, దేశాల పేర్లు కూడా మారినాయి. రోష్ రష్యా అయింది, మెషక్ ఇప్పుడు మాస్కో అయింది. మరి తుబాల్ ఏమై ఉండొచ్చు? తుబాల్ నగరం కూడా ఉంది. టొబల్స్కీ అనేది ఇప్పుడు మాస్కో ఏమో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కొరకు అది కేంద్రం అయితే, రష్యా దేశానికి వాణిజ్యానికి, బిజినెస్కి, ఎకానమీకి చాలా కేంద్రము టొబల్స్కీ అనే నగరం. కనుక రష్యా రోష్ ఈజ్ రష్యా, మెషక్ ఈజ్ మాస్కో, టొబల్స్కీ టుబాల్ అని పిలువబడేది అప్పట్లో. టుబాల్ అంటే టొబల్స్కీ. ఈ మూడింటికి అధిపతి అయిన వాని తట్టు ముఖం అభిముఖుడవై ఇలా చెప్పు అంటాడు. అంతే. అంటే రష్యాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రష్యా ఒక్కటే కాదట ఇస్రాయేల్ మీదకి దండెత్తి రావటం. అంచె దినాల్లో రాబోతున్న పెను రాజకీయ తుఫాను ఏంటంటే రష్యా ఇస్రాయేల్ మీద దండెత్తబోతోంది. అంచె దినాలలో జరిగే సంభవాలన్నిటిలో నంబర్ 1 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లేస్లో ఉన్న సంఘటన ఇదొక్కటి. ఇది మొత్తం ఫస్ట్ అన్నమాట. ఇనాగురేషన్, అంచకాల సంభవములన్నిటికీ నెరవేర్పుకు నాందీవాచకం. నాటకానికి నాందివాచకం ఉంటుంది, స్వస్తివాచకం ఉంటుంది. నాటకాన్ని ప్రారంభించేటప్పుడు నాందివాచకం పలుకుతారు, అయిపోయిన డ్రామా అంటే స్వస్తివాచకం పలుకుతారు. అంత్యకాల సంభవాలు అనే డ్రామాకు నాందివాచకం ఇది. ఇక అంతకంటే ముందు అస్పష్టమైన సూచనలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న తెగుళ్ళు, కరువులు, భూకంపాలు జరుగుతూ ఉంటాయి. కానీ అంత్యకాల సంభవములనే మెగా డ్రామాకి ఓపెనింగ్ మొట్టమొదటి అంకము తెర తీయగానే ఫస్ట్ ఏమొస్తుందంటే రష్యన్ ఇన్వేజన్ ఓవర్ ఇజ్రాయెల్. రష్యా ఒకటే రాదు, నీతో కూడిన జనములు అనేకములు అన్నాడుగా. ప్రధానమైన జనాంగములను చెప్తాడు ఇక్కడ చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. యెహెజ్కేలు 38:5. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను. పారసీక దేశపు కూషీయులు, పూతు వారు, గోమెరు, తోగర్మ, ఇందులో చాలా దేశాలు ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పటికీ కూడా మనం. గోమెర్ అనే ఆనాటి దేశము ఈనాడు జర్మనీ అయింది. పారసీక దేశం అంటే పెద్ద వెతుక్కునే పని లేదు. ఇరాన్ మనకందరికీ తెలుసు. ఇరాన్లో మాట్లాడే భాష పేరు ఫార్సీ భాష. పార్సీ భాష మాట్లాడతారు కనుక ప్రాచీన కాలంలో పర్షియా అని దాని పేరు, పర్షియన్ కింగ్డమ్. పర్షియా అనే దేశం అదే ఇప్పుడు ఇరాన్ అయింది. ఇరాన్ అని ఎందుకన్నారు అంటే ఇరాన్ అనేది ఆర్యన్ అనే మాటకు వికృతి. ఆర్యన్ అనే మాటకు వికృతి, డిస్టార్టెడ్ ఫామ్ ఇరాన్. అంటే ఆర్యులు అక్కడి నుంచి వచ్చారు మన ఇండియాకు. అందుకే ఇరాన్లో మాట్లాడే పారసీక భాషకు ఇండియాకు వచ్చిన ఆర్యులు మాట్లాడే సంస్కృత భాషకు చాలా దగ్గరి సంబంధం, పోలికలు ఉన్నవి. ఇరానీయులు మాట్లాడే పర్షియన్ భాషే రూపాంతరము చెంది కొంత
కొంత మార్పు, కొంత పరిణామము చెంది సంస్కృతంగా మారింది కనుక అసలు సంస్కృతం అనే మాటే సంస్కరించబడిన భాష అని అర్థం. సంస్కృతం అంటే సంస్కరించబడినది, అంటే ఒరిజినల్ ఫామ్లో లేదు, ఇట్ ఈస్ చేంజ్ లిటిల్ అని అర్థం. దేనిలో సంస్కరించబడిందంటే ఆ పర్షియన్ నుంచి. అందుకే బాగా ఆ పదాలు ఈ పదాలు 90% ఒకటిగా ఉంటాయి. మీకు బాగా పర్షియన్ భాష తెలిస్తే, పార్సీ భాష బాగా తెలిస్తే ఎవరు చెప్పనక్కర్ లేకుండా, ట్రాన్స్లేటర్ అక్కర్ లేకుండా సాంస్క్రిట్ అర్థమైపోతుంది. సాంస్క్రిట్ బాగా నేర్చుకుంటే మీరు ట్రాన్స్లేటర్ అక్కర్ లేకుండానే, ట్రాన్స్లేషన్ అక్కర్ లేకుండా ఫార్సీ అర్థమైపోతుంది. సో ఆర్యన్ అనే దేశం ఇరాన్ అయింది. దాని పేరే బైబిల్ రచనా కాలంలో పారసీక దేశం. జర్మనీ, లిబియా, ఈ కొన్ని అరబ్ కంట్రీస్, కొన్ని యూరోపియన్ కంట్రీస్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఇంకా జనములు అనేకములు అన్నాడు. వీళ్ళందరూ కలిసి రష్యాతో కలిసి ఒక మిలిటరీ అలయన్స్గా ఏర్పడి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వస్తారు. ఆ భయంకర యుద్ధం ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తుందన్నమాట. ఆ యుద్ధం దెబ్బకి అమెరికా బెంబేలెత్తిపోతుంది. రష్యా అయ్యే బాబోయ్ నా చేత కాదనేస్తుంది. ఇంకా జర్మనీ అందులోనే పోయిందిగా. జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ ఎవరు ఇక నోరెత్తే పని ఉండదు. అంత భయంకరమైన కుదుపు అన్నమాట. అలాగో కుదిపి ఎత్తి కుదేలే అయిపోయేటట్టుగా చేస్తాడు దేవుడు. అన్ని దేశాలు వీళ్ళు ఇశ్రాయేలు మీదకి దండెత్తి రావడం అంచె దినముల్లో జరుగుతుంది. ఎందుకు వస్తాడు అని అంటే ఒక కారణం చెబుతాడు. ఏంటంటే 12వ వచనం, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగి పోయేదను. ఆ స్థలం ఏమిటి అంటే ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను. భూమి నట్ట నడుమ, భూమధ్యపురం ఏంటంటే ఇజ్రాయేలే. అనేక జనములలోనికి చెదరగొట్టబడి మళ్ళీ సమకూర్చబడి హ్యాబిటబుల్ అర్త్లో నివాసయోగ్యమైన భూమిలో నడి కేంద్ర స్థానములో ఉండి వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి భూమి సెంటర్లో నివసిస్తున్న వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేల్. వాళ్ళ మీదుగా నేను యుద్ధానికి వెళ్తాను అని అనుకుంటాడు రష్యా. ఆ అభిప్రాయం వాడికి కలుగుతుందట. 10వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును, నువ్వు దురాలోచన చేసి ఇట్లా అనుకుందవు, నేను ఇశ్రాయేలు మీదకి యుద్ధము దండెత్తి వెళ్తాను అనుకుంటావు. నీతో కూడా ఇక్కడ 8వ వచనం ఇంకా తేటగా చెబుతాడు. చాలా దినములైన తర్వాత 38:8, చాలా దినములైన తర్వాత నీవు శిక్షను నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు నువ్వు వచ్చేదవు. ప్రియులారా, ఇశ్రాయేలు పర్వతాల మీద నివసించే జనులు అంటే ఇజ్రాయేలే కదా, ఇంకేముంది, ఇంకా అంతకంటే వివరణ అక్కర్లేదు. ఇజ్రాయేల్ మీదికి ఈ గోగు అని పేరు పెట్టాడు వీడికి. ఎవడైతే ఈ రష్యా, మాస్కో, టొబల్స్కి ఒకటే దేశంగా అధిపతిగా ఉండి వాడికి అధిపతిగా ఉన్నాడు వాడు గోగు. వాడితో పాటు ఇరాన్ కలుస్తుంది, జర్మనీ కలుస్తుంది, లిబియా కలుస్తుంది, తర్వాత ఇంకా అనేక జనాంగాలు కలుస్తాయి. జర్మనీ కలుస్తుంది అని చెప్పారు. జర్మనీ, ఇరాన్ ప్రధానమైన, ఇంకా కొన్ని చిన్న చిన్న దేశాలు కలుస్తాయి. మీతో కూడిన జనములు అనేకం. మరి వీళ్ళందరూ కలిసి
ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఏమైపోతుంది? అసలు ఈ ఇన్వేషన్ బహుళ దేశాల సైన్యాలు, అనేక దేశాల సైన్యాలు ఇజ్రాయెల్ మీదకి ఇప్పటిదాకా జరగలేదు. రష్యా నెవర్ మేడ్ వార్ అగేన్స్ట్ ఇజ్రాయెల్. ఇప్పటిదాకా జర్మనీ ఇస్రాయెల్ ఒక దేశంగా ఏర్పడ్డ తర్వాత ఈ అగ్రరాజ్యాలు ఎప్పుడూ ఇస్రాయెల్ మీద యుద్ధం ప్రకటించారు. వాళ్ళకి అక్కడక్కడ యుద్ధం అరబ్స్తో జరుగుతూ ఉంది అంతే. యామ్ కిప్పూర్ వార్ అని అక్కడక్కడ అరబ్ ఇజ్రాయెల్ వార్ జరుగుతూ ఉంది. అక్కడే కొన్ని చాలా చిన్న మొన్న కూడా చిన్న ఈ హమస్ పాలస్తీనియన్ గవర్నమెంట్, ఉగ్రవాదుల గవర్నమెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు పాలస్తీన్లో ఉగ్రవాదులే అక్కడ గవర్నమెంట్ అయ్యారు. వాళ్ళు ఇజ్రాయెల్ మీద బాంబులు వేయబోతే వాళ్ళని తిప్పికొట్టేశారు. మొన్న ఇటీవల మీకు తెలిసిన సంభవమే జరిగింది ఈ మధ్య. ఇలాగే చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ అగ్రరాజ్యాలు కలిసి ఆ చిన్న దేశం మీద మేఘము కమ్మినట్టు రావడం ఎప్పుడూ జరగలేదు. ఇది అంత్య దినముల్లో జరుగుతుంది. ఇది జరగడమే పెను తుఫాను. ఈ తుఫానులో నుండి ఒక పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ చిన్న రాజును తప్పనిసరి పరిస్థితులు అందరూ కలిసి రాజును చేసేస్తారు. వాడు ప్రపంచ రాజు, వాడు అబద్ధ క్రీస్తు. అది విషయం. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటిదాకా జరగలేదన్నాను, మునుముందు జరుగుతుందన్నాను. ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందో చాలా ఆసక్తికరమైన విషయం ప్రభువు చెప్తాడు. 11వ వచనం, 38:11. నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయిదను, ప్రాకారములను అడ్డుగడలను గవునులను లేని దేశము మీదికి పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. ఇజ్రాయెల్ ఇంత బేఫికర్, బిందాస్ అంటారే, బేఫికర్, ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫియర్, నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నంత ధీమాగా. ఆఖరికి ప్రాకారములు లేవట, అంటే శత్రు భయము లేదు. ప్రాకారాలు ఎందుకు ఉండవు? అసలు ప్రాకారాలు ఎందుకు ఉంటాయి? శత్రు భయం ఉంటే కదా ప్రాకారాలు, కోటలు కట్టుకోవడం. ఇప్పుడు ప్రాకారములే లేవు, గవనులు లేవు, అడ్డుగడియలు లేవు, తలుపులు తాళాలు లేవు, అన్ని బార్లా తీసి పడుకుంటారు. అంటే అసలు చిన్న శత్రువు అన్నోడు లేడు వాళ్లకు ప్రపంచంలో. అటువంటి సూపర్ పవర్గా వాళ్ళు నిరూపించుకుంటారు. అమ్మ బాబాయ్ వాళ్ళ జోలికి ఒకటి వెళ్తాడు బాబు, కొరువు పెట్టి తల గోక్కున్నాడు, తర్వాత గోక్కొట్టానికి కూడా ఏం మిగలదు. నన్ను ఇజ్రాయెల్ జోలికి పోకండి అనే ఒక ప్రతీతి, ఒక ప్రఖ్యాతి వాళ్ళకు ప్రపంచమంతటా వస్తుంది. దే డోంట్ ఈవెన్ నీడ్ ఎనీ డిఫెన్స్ ఆర్మీ. కోటలా ఎందుకురా కోటలు? మన మీదకి వచ్చే మొనగాడెవడు ఉన్నాడు? తలుపులు జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకు తలుపులు తీసి పడుకో, ఎవడొస్తాడు చూద్దాం, మన కన్నెత్తి చూసే దమ్మెవడికి ఉంది అన్నంత ధీమాగా ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు వీడు వస్తాడు, అప్పుడు వస్తాడు. ఆ సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా చెప్పండి? ఉందా? లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు భయంగా బ్రతుకుతుంది. క్షణక్షణం ఏదో ఒక భయం, ఎటువైపు నుంచి ఏ దాడి జరుగుతుందో తెలియదు. దేవుని మీద భారం వేసి వాళ్ళకి ఇప్పటికీ నమ్మకం. ఏదో కళ్ళు మూసుకుపోయి యేసుని సిలువేశారు, కానీ అబ్రహాము యొక్క దేవుడే మా దేవుడు అని నమ్మకం వాళ్ళకు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే యొక్క దేవుడు, ఏలియా యొక్క దేవుడు, దావీదు యొక్క దేవుడు మా దేవుడు. దేవుడు వాగ్దానం చేసినట్టు మమ్మల్ని 1900 సంవత్సరాలు అయిన తర్వాత మాకు సొంత దేశం ఇచ్చాడు. ఇంత చేసిన దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మాకేం పర్వాలేదనే ధీమా. ఆ ధీమాను బట్టి వాళ్ళు జాగ్రత్తగా బ్రతికేస్తున్నారు. కానీ వాళ్ళకు లాట్ ఆఫ్ సెక్యూరిటీ అవసరం. మొన్న పాలెస్టైన్ నుండి హమస్ గవర్నమెంట్ వారు
కొన్ని మిసైల్సే ప్రయోగించారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే రాబోతున్నటువంటి మెటల్ ఏదైతే ఉందో ఆ గాల్లోకి దగ్గర కానీ ఇక్కడ నుంచి కౌంటర్ ఇంకో మిసైల్ వెళ్ళి అది అక్కడ గాల్లోనే దాన్ని పేల్చేస్తుంది. ఇజ్రాయెల్ భూభాగములోకి ఎంటర్ కాకముందే పోయి కొట్టేస్తారు. అలాంటి డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇజ్రాయలీ ఆర్మీకి, డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కాబట్టి వాళ్ళు మొన్న ఆ దాడులు తిప్పికొట్టారు. అంటే ప్రాకారాలు ఉన్నట్టే కదా, ప్రాకారం లేని పరిస్థితి కాదు, ప్రాకారాలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళకు బలమైనటువంటి డిఫెన్స్ ఆర్మీ, డిఫెన్స్ వాల్ నిర్మించుకున్నారు వాళ్ళు. సో ఇప్పటి దినాల్లో కాదు, ఇంకా కొద్ది రోజులు గడిచిన తర్వాత, కొద్ది రోజులు ఎక్కువ కాదు, మొన్న జరిగినటువంటి హమస్ అటాక్ని ఇస్రాయేలు తిప్పుకొట్టిన విధానం ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక అయింది. ఇజ్రాయేలీ డిఫెన్స్ సిస్టమ్ అనేది మామూలు విషయం కాదు. మనం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వెళ్ళామంటే పరిస్థితి సాధారణంగా మామూలుగా ఉండదు. పరిస్థితి మనం వాళ్ళ జోలికి వెళ్ళామంటే క్షేమంగా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ఎంత సైనిక బలం ఉన్నదో మనకు తెలియదు. అనవసరంగా వాళ్ళని కెలుక్కోవద్దు అనే భయము మొన్న జరిగిన ఆ దాడి సందర్భంగా ఒక సైలెంట్ మెసేజ్ వెళ్ళిపోయింది ప్రపంచానికి. ఇలాగనే కొన్ని ఇంకా జరుగుతాయి. జరిగిన తర్వాత ఇంకా ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ అంటే భయపడతాయి. మనకేం పర్వాలేదనే ధీమా వస్తుంది. అప్పుడు రష్యా ఆలోచిస్తుందట, దట్ ఈస్ ద టైం. అంటే ఇంకా కొన్ని రోజులు గడవాలి, మేబీ 5-6 సంవత్సరాలు, అంతకంటే అవసరం లేదు. ఇజ్రాయెల్ నిరూపించుకుంటుంది, నా జోలికి రాకండి, వచ్చారంటే మామూలుగా ఉండదు వ్యవహారం. సరే, ఎవరు ఇజ్రాయెల్ జోలికి పోదు అని ప్రపంచ దేశాలు నిర్ణయించుకుంటారు. ఇజ్రాయేలీలు హాయిగా కాలర్ ఎగరేస్తాం, మరి ఏంటనుకున్నావు నేనంటే అని ధీమాగా బ్రతికేస్తారు. ఆ సమయంలో రష్యా వస్తాడు. ఎందుకు వస్తాడంటే దోచుకోవడానికి. చూడండి 13వ వచనం, సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా, దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. 12, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకాయ నేను భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయింది. 2 కారణాలతో రష్యా దండెత్తుతాడు. మొదటి కారణం దోచుకోవడానికి. ఇజ్రాయెల్ దగ్గర ఏముంది దోచుకోవడానికి? అది ఇసుకపర్ర కదా. మన హైదరాబాద్ గోల్కొండ ఖిల్లా మీరు వెళ్ళి చూస్తే ఎలా ఉంటారు, రాళ్ళు రప్పలు, రాతి గోడలు అలాగే ఉంటుంది. దోచుకోవడానికి ఏముంది అంత పెద్ద అంటే? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మృత సముద్రం ఉన్నది చూశారు. ఆ మృత సముద్రములో ఉండే మినరల్ వాల్యూ ఎంత అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉండేటటువంటి టోటల్ సంపదకు అది 400 రెట్లు 400 టైమ్స్ ఎక్కువ అట. అక్కడ ఉన్నటువంటి ఆ ఖనిజ లవణ సంపద యొక్క విలువ అంత ఎక్కువ. టోటల్ అమెరికాలో ఉన్న వెల్త్ కంటే సెవరల్ టైమ్స్ ఎక్కువ. దాన్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు. దాంట్లో ఉండేటటువంటి ఖనిజ న్యాచురల్ మినరల్స్ని, ఖనిజ లవణాలను మిలిటరీ పర్పసెస్ కొరకు, అగ్రికల్చర్ కొరకు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో పరిశోధన జరుగుతూ ఉంది. ఆ ఒక్కటి చాలట, ఆ మృత సముద్రం ఒక్కటి చాలట, చాలా విలువ అంట. అది కాక ఇంకా వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. ప్రతి విషయంలో వాళ్ళదే కదా ఇప్పుడు టాప్ ర్యాంక్. వాళ్ళు చేసినట్టు అగ్రికల్చర్ టెక్నిక్స్ ఎవరికీ తెలియదు.
సముద్ర జలాలను మంచి జలాలుగా మార్చేసే టెక్నాలజీ కనిపెట్టారు. మొత్తం దేశమంతటిని ఎన్ని నగరాలే సోలార్ పవర్తో రిఫ్రిజిరేషన్ మొదలుకొని, ఏసీ మొదలుకొని, లైట్లు వెలిగించడం మొదలుకొని మొత్తం అంతా మెకానికల్ సిస్టమ్స్ అన్నిటి రన్ చేయడానికి కావలసినంత ఎలక్ట్రిక్ పవర్ సూర్యకాంతి నుండి వాళ్ళు తయారు చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీ కానీ, సైన్స్ కానీ, మిలిటరీ అమ్యునిషన్ కానీ ఇవన్నీ కొల్ల సొమ్ము. ఇజ్రాయెల్ ఇవాళ ప్రపంచంలో అతి చిన్న దేశము, అతి శక్తివంతమైన దేశం. అతి చిన్న దేశం, అతి శక్తివంతమైన దేశం. ప్రభునందు ప్రియులారా, ఇజ్రాయెల్ ఈజ్ అ లివింగ్ మిరాకిల్. దేవుడు ఉన్నాడు అని ఒక రుజువు ఇజ్రాయెల్. బైబిల్లోని దేవుడే ఉన్న దేవుడు, అసలు ఉన్న దేవుడు, మిగతా అంతా లేని దేవుళ్ళే. ఉన్న దేవుడు ఎవరంటే బైబిల్ దేవుడే అంటారు. రుజువు ఇజ్రాయెల్ దేశం. A living proof that God really exists and that God is the God of Israel, that God is the God of the Bible. అది ప్రూఫ్. లేకపోతే ఇండియా ఉన్న దేశ భూభాగం ఎంత, ఇజ్రాయెల్ ఎంత? ఇజ్రాయెల్ జనాభా మన హైదరాబాద్ అంత జనాభా. అంత చిన్న దేశం ప్రపంచాన్ని వాళ్ళ భయపెట్టేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విజ్ఞాన సంపద సైంటిఫిక్ ఫార్ములాస్ ఎన్నెన్ని కనుక్కున్నారో ఆ విజ్ఞాన సంపదను ఈ మృత సముద్రపు ఇదంతా కొల్ల సొమ్ముగా పట్టుకోవడానికి రష్యా వచ్చేస్తుందంట. ఇది ఒక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే గ్లోబల్ డామినేషన్. ప్రపంచంలో భౌగోళికంగా మొత్తం అంతా ప్లానెట్ని డామినేట్ చేయాలంటే ఇజ్రాయెల్ కీలకం. ఇజ్రాయెల్ను కనుక జయించేస్తే భూమి సెంటర్ కదా, అక్కడ నుంచి సౌత్కి వెళ్ళొచ్చు, ఆఫ్రికాను కాంకర్ చేయొచ్చు, అక్కడ నుండి అమెరికాను కాంకర్ చేయొచ్చు. అందుకని ప్రపంచ ఆధిపత్యం సాధించడానికి రష్యాకు ఇజ్రాయెల్లో అక్కడ వాళ్ళకు మిలిటరీ బేస్ ఉండటం అవసరం. ఈ రెండు కారణాలను బట్టి మీకు తెలుసో లేదో, మీలో కొంతమందికి తెలుసని నేను భావిస్తున్నాను. సిన్స్ ఫ్యూ డీకేడ్స్, అట్లీస్ట్ సిన్స్ 40 years, అట్లీస్ట్ అన్నాను కదా, 40 years, ఇట్ కెన్ బి 50 years ఆల్సో. నా దృష్టికి వచ్చి, నా పరిశోధనలో నా దృష్టికి వచ్చి 45 ఏళ్ళు అయింది. రష్యా ప్లాన్ చేస్తూ ఉంది, ఇజ్రాయెల్ మీద దండెత్తాల రష్యా ప్లాన్ చేస్తుందని నా దృష్టికి వచ్చి 45 ఏళ్ళు అయింది. కొందరు కమ్యూనిస్ట్ లీడర్స్ అనేవాళ్ళు, ఇజ్రాయెల్లో మేము మా ఎర్ర జెండా పాతుతాము, ఇజ్రాయెల్లో ఎర్ర జెండా పాతుతాము, అక్కడ నుండి అమెరికాను ఆక్రమించుకుంటామని చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ నాకు తెలుసు. అప్పుడే నవ్వుకున్నాను నేను. మీకు చాలా పెద్ద పెద్ద ఆశలే ఉన్నట్టున్నాయండి. పొలిటికల్గా మిలిటరీ స్ట్రాటజికల్ నీడ్ ఏంటంటే ఇజ్రాయెల్ కావాలా రష్యాకు, అక్కడ నుంచి గ్లోబల్ డామినేషన్ చేస్తారు. సరే వీళ్ళు వస్తారు, ఇంతవరకు బాగానే ఉంది. మరి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద దేశాలు, సైనికంగా చాలా బలసంపన్నులైనటువంటి దేశాలు ఇజ్రాయెల్ మీదకి వస్తే ఆ చిన్న దేశానికి ఎవరు సహాయం చేస్తారు? ఎవ్వరు సహాయం చేయరు. అమెరికా సహాయం చేయదు, బ్రిటన్ సహాయం చేయదు, ఎవరు సహాయం చేయరు. ఇండియా సహాయం చేయదు, ఎవరు సహాయం చేయరు. ఎవరు సహాయం చేయరని ఎలా తెలుసు అంటే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 13వ వచనం, శెబావారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా.
దోచుకుంటే సైన్యము సమకూర్చితివా అని నిన్ను అడుగుదురని. అడుగుతారంటే అంతే. అడగటం ఏంటండి? మేఘము భూమిని కమ్మినట్టు ఇంతమంది సైన్యం ఇజ్రాయెల్ అనే చిన్న దేశం మీదకి వస్తే సైన్యాలు తీసుకొని ఎదురు రావద్దు? ఇజ్రాయెల్కు బాసటగా, ఇజ్రాయెల్కు సపోర్ట్గా రావద్దు? ఎవరు రారు, ఊరికే అడుగుతారు. అంటే నేటి డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏంటంటే నిరసన వ్యక్తం చేస్తారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండించుచున్నాము, ఈ దాడిని మేము ఖండించుచున్నాము అంటారు. ఖండించడమే. అంతర్జాతీయ వేదికల మీద ఐక్యరాజ్య సమితిలో అత్యవసర సమావేశం పెట్టి ఈ దాడిని మేము ఖండించుచున్నాం అంటారు. కానీ ప్రాక్టికల్గా ఎవరు సహాయం చేయరు. తర్షీషు అంటే ఏంటని ఒక పెద్ద ప్రశ్న. తర్షీషుకు కొదమ సింహములు ఉన్నాయట. కొదమ సింహములు ఉన్నాయి. కొదమ సింహములు అంటే యంగ్ లయన్స్ అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో యంగ్ లయన్స్ అని ఉంటుంది. కొదమ సింహం అంటే సింహము కూనలు, సింహం పిల్లలు. కొదమ సింహములు ఉన్నాయంటే ఆ తర్షీష్ అనేది తల్లి సింహమై ఉండాలి, ఆడు సింహమై ఉండాలి. నేటి ప్రపంచ దేశములన్నిటిలోనూ ఆడసింహమును తన జాతీయ గుర్తుగా కలిగిన ఏకైక దేశము గ్రేట్ బ్రిటన్. సింగపూర్ ఉంది, అంత జూలు అంత ఇలాగ ఉండి మగసింహం, అది మగసింహం. కానీ ఆడసింహమును గుర్తుగా కలిగింది గ్రేట్ బ్రిటన్. గ్రేట్ బ్రిటన్కు యంగ్ లయన్స్, సింహం పిల్లలు ఉన్నాయి. అంటే ఒకప్పుడు బ్రిటిష్ అధికార ఛత్రము, బ్రిటిష్ యొక్క రూల్ చేయబడ్డటువంటి ఆ కాలనీస్లో నుంచి, బ్రిటిష్ కలోనియల్ ఎంపైర్ నుండి పుట్టినటువంటి చిన్న చిన్న దేశాలన్నీ యంగ్ లయన్స్ అన్నమాట. ఇండియా దానికి ఎందుకు వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, బంగ్లాదేశ్ దానికి ఎందుకు వస్తుంది? బ్రిటిష్ కింగ్డమ్ నుంచి వచ్చినటువంటి. అయితే అమెరికా ఎలా స్థాపించబడిందంటే, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కొంతమంది ఫ్రీమేసన్ అదొక పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఇప్పుడు అనవసరంగా లేట్ అయిపోతుంది. అమెరికాను ఇప్పటిదాకా పరిపాలించిన ప్రెసిడెంట్స్, సెనేటర్స్ అండ్ ఆల్సో అమెరికన్ మిలిటరీ సుప్రీం అథారిటీస్, వీళ్ళందరూ కూడా దాదాపు 80% ఈ 200 సంవత్సరాల పైచిలుకు నుండి అమెరికాను ఏలినటువంటి టాప్ మోస్ట్ ప్రెసిడెంట్స్, వాళ్ళ యొక్క అధికారులు అందరూ కూడా ఫ్రీమేసన్సే. ఫ్రీమేసన్ అనే ఒక కల్ట్ ఉంది. అమెరికా అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా స్ప్రింగ్ అప్ అయింది. ఇజ్రాయేలులో యేసుప్రభు వారు బలి అయి తిరిగి లేచినప్పుడు అమెరికా దేశం లేదు. పౌలు భక్తుడు సేవ చేసినప్పుడు అమెరికా లేదు. తోమా ఇండియాకు వచ్చినప్పుడు అమెరికా లేదు. ఒక 250 ఏళ్ల కిందట అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది అమెరికా. మాకు మత సంబంధమైన స్వేచ్ఛ కావాలని వేరు యూరోపియన్ కంట్రీస్లో నుండి మాకు మత స్వేచ్ఛ కావాలి అని కోరుకున్న వాళ్ళందరూ ఓడల్లో ప్రయాణం చేసి ఫ్రీగా ల్యాండ్ ఉన్నది ఇక్కడని అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడి రాజ్యాంగాన్ని రచించుకొని ఒక దేశముగా ఏర్పడ్డారు. అమెరికా ఈజ్ నాట్ ఎ నేషన్. అనేక దేశాలలో నుండి వేరు నేషనాలిటీస్ నుంచి వచ్చి అక్కడ అనేక వేరు జాతుల ప్రజలు అమెరికాలో స్థిరపడ్డారు. దోస్ హు వాంటెడ్ రిలీజియస్ ఫ్రీడమ్ కొరకే. కానీ ఫౌండర్స్ ఆఫ్ అమెరికా వర్ ఫ్రీమేసన్స్ అని ఇంటర్నెట్లో చాలా సమాచారం ఉంది, అది మీరు చూడొచ్చు.
లేకపోతే మరి 80% ఆఫ్ ఆల్ ద ప్రెసిడెంట్స్ దే ఆర్ ఆల్ ఫ్రీ మేసన్స్ అనేది ఎందుకు? అసలు అమెరికా సడన్గా ఎలా వచ్చేసింది? సడన్గా పుట్టుకొచ్చిన అమెరికా అగ్రరాజ్యం ఎలాగ అయిపోయింది? నేనే ప్రపంచాన్ని శాసిస్తాననే స్థితికి ఎలాగ వెళ్ళిపోయింది? దీని వెనుక సైతాన్ యొక్క పెద్ద కుట్ర ఉంది. అవంతా వేరే సబ్జెక్ట్, ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళలేను. పెట్టుకు ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి అనేక జాతుల సముదాయమైన అమెరికా కూడా ఒక యంగ్ లయనే అని చెప్పుకోవచ్చు. ఇటు బ్రిటిష్ పీపుల్, బ్రిటన్ కానీ, అమెరికా కానీ, అదర్ యూరోపియన్ కంట్రీస్ కానీ, ఏషియన్ కంట్రీస్, ది ఎర్స్ట్ వైల్ బ్రిటిష్ కాలనీస్ అన్ని, బ్రిటిష్ యొక్క వలస రాజ్యాలు ఏవి కూడా ఇజ్రాయెల్ కొరకు సపోర్ట్గా నిలబడవు. ఊరికైనా ఖండించి నోరు మూసుకుంటారు. ఇలా ఎందుకు? రష్యా వచ్చి దాడి చేస్తే అమెరికా వచ్చి ఎందుకు అడ్డుకోదంటే ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఎహెచ్కేల్ 38లో ఉన్నటువంటి యుద్ధం జరగడానికి ముందే అమెరికా పతనమైపోతుంది, ఘోర సంక్షోభంలో పోతుంది అమెరికాలో కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగి, పెద్ద పెద్ద ఉపద్రవాలు జరిగి అమెరికా మొత్తం కుదేలైపోతుంది. మేము ఇప్పుడేం చేయలేమనే పరిస్థితిలో అమెరికా ఉంటుంది. నేను ఈ సంగతి 40 ఏళ్ల కిందట చెప్పాను. చెప్తే నవ్వారు. 40 ఏళ్ల కిందట నేను యుగాంతం బుక్ రాయకముందు కొన్ని సంవత్సరాలు, దాన్ని పబ్లిష్ చేయకముందు కొన్ని సంవత్సరాలు ఇలాగా కాన్ఫరెన్సెస్లో ఇదే విషయాలు చెప్తా వచ్చాను. అమెరికా నాశనం కావడం ఏంటండి? ప్రపంచానికి అగ్రరాజ్యం అయితే అమెరికా మీద ఎవరు దాడి చేస్తాడండి అని నవ్వారు. మనం మన కళ్ళారా చూసాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్, బిన్ లాడెన్ అరబ్ ఉగ్రవాదులు కూల్చివేశారు. 25,000 మంది చచ్చిపోయారు. 25,000 మంది. మీకు తెలుసా, ఆ రోజు రెండు విమానాలు హైజాక్ చేశారు ఈ అరబ్ ఉగ్రవాదులు, అల్ ఖైదా ఉగ్రవాదులు. 2 విమానాలు. ఒక విమానం ఏమో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని, టవర్స్ని కూల్చేశారు. ఇంకో విమానము పెంటగాన్, అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం, వాళ్ళ సైనిక వ్యూహములు, వాళ్ళ అణ్వాయుధాలు, వాళ్ళ మొత్తం అక్కడ పెంటగాన్లో, దాన్ని కొట్టాలా, పెంటగాన్ మీద దాడి అని ప్రయత్నం చేశారు. కానీ అమెరికా మీద దేశభక్తి కలిగిన కొంతమంది పౌరులు, మేము ఎట్లాగూ చచ్చిపోతాం కదా, మా దేశాన్నన్నా కాపాడుకుని చచ్చిపోతామని ఆ విమానంలోని పెనుగులాడి, పెంటగాన్ను కొట్టాల్సిన విమానమును వాళ్ళు లోపల పెనుగులాడి కుస్తీలు బట్టి ఉగ్రవాదుల మాట వినకుండా పక్కకు తిప్పేస్తే ఆ సైనిక ప్రధాన స్థావరం మీద కాకుండా పక్కన కూలింది విమానం. ఇది చాలామందికి తెలియదు. లేకపోతే ఆ రోజు ఇంకా పెద్ద విధ్వంసం జరిగేది. నేను 40 ఏళ్ళ కిందట చెప్పాను, అమెరికాలో ఘోర ప్రమాదాలు జరుగుతాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతుంది, కుప్పకూలిపోతుంది. అమెరికాకు ఆర్థిక సంక్షోభం, సైనిక సంక్షోభం వస్తుంది. మన కరోనా వచ్చింది. ఎంత పెద్ద అగ్రరాజ్యం అయితేనేమి ప్రజలు బయటికి రాకుండా, వ్యాపారం జరగకుండా ఉంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చిన్న క్రిమి, ఒక కరోనాను దేవుడు అలౌ చేస్తే ఇంత భయంకరమైన నాశనం వచ్చింది. ఈ కరోనా, COVID-19 లాంటి పాండమిక్, ఎపిడమిక్స్ ఇంకా ఏమన్నా ఒక 4-5 వచ్చినాయి అనుకోండి, ఏ అగ్రరాజ్యం తట్టుకుంటుంది? దేవుడు ఒక దేశాన్ని దెబ్బతీయాలంటే, దెబ్బతీయాలంటే దేవుని ఆయుధాలు వేరే. ఎటువంటి దేశాన్నైనా డస్ట్ లెవెల్కు దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఒకవేళ వరల్డ్ ట్రేడ్
సెంటర్ని కూల్చినటువంటి దాడులు మళ్ళీ జరుగుతాయి, కొన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తాయి, అమెరికా యొక్క డాలర్ విలువే పడిపోతుంది. మా దేశాన్ని మేము పునర్నిర్మాణమే చేసుకోవాలి బాబు, మీ పక్షంగా మేమెక్కడ యుద్ధం చేస్తాము, మీ బాధ్యత మీరే పడండి అని అమెరికా ప్రభుత్వము, అన్ని యూరోపియన్ కంట్రీస్, అమెరికా టుగెదర్ విత్ గ్రేట్ బ్రిటన్ దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు అట. ఏంటి ఇలా చేస్తున్నావు, ఇది న్యాయం కాదు కదా అనేసి ఊరుకుంటారు, చేతులు దులుపుకుంటారు. ఏ దేశము ఇశ్రాయేలుకు సహాయం చేయలేని పరిస్థితిలో ఎర్ర సముద్రమును దాటించిన దేవుడే దిగొచ్చేస్తాడు ఇజ్రాయేలు పక్షంగా యుద్ధం చేయటానికి. దేవుడే వస్తాడట. 18వ వచనం, ఆ దినమున, నేను ముగించేస్తున్నాను గమనించాను, 38, 18, యెహెజ్కేలు 38, 18. ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబో దినమున, ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేనే యుద్ధం చేస్తాను, నేను యుద్ధం చేస్తాను. నా ప్రజల మీదకి మీరు వస్తున్నారు కదా, అప్పుడు నేనే యుద్ధం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా యుద్ధం చేస్తాడంటే, దేవుడు వాడే ఆయుధాలు చూడండి. దేవుడు వాడే ఆయుధాలు. మొట్టమొదటి విషయం 20వ వచనం, 19, ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును, గ్రేట్ ఎర్త్ క్వేక్, మహాభూకంపం వస్తుంది. తర్వాత పర్వతములు, 20వ వచనం, ఆ పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నయు నేల పడును. 21, నా పర్వతములన్నిట్లో, అంటే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటాయి, నా పర్వతములన్నిట్లో అతని మీదికి ఖడ్గము, గోగు మీదికి ఖడ్గము రప్పించదను. ఎలా రప్పిస్తాడంటే, ఈ రష్యా సైన్యాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ కలిసి వచ్చిన బహుళ దేశాల సైన్యాలు, వాళ్ళకి మెంటల్ వచ్చేస్తుంది. సైనికులకు దేవుడు పిచ్చి పట్టించేస్తాడు, పిచ్చి పట్టించేస్తాడండి. ప్రతివాని ఖడ్గము తన సహోదరుని మీద పడునట. తుపాకులు పట్టుకొని ఇశ్రాయేల్ మీద అటాక్ చేయండి అని వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ అతను ఆర్డర్ ఇస్తే, అటాక్ అనగానే ఇలా పట్టుకున్న ప్రతి ఒక్కరు తుపాకీ తిప్పి పక్కవాడిని కాలుస్తుంటాడు. వాడు వీడిని కాల్చి, వీడు వాడిని కాల్చి. జర్మనీ, ఇరాన్, రష్యా, కొన్ని లోకల్గా అరబ్ కంట్రీస్, వీళ్ళందరూ ఇశ్రాయేల్ పర్వతాల మీదకి పోయి ఒకళ్ళను కాల్చుకుని చచ్చిపోతారు. దేవుడు మతి భ్రమింపజేస్తాడు. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదొకటి దేవుడు పంపించి ఆయుధం. 22, తెగులు పంపి, సరిగ్గా యుద్ధంలో ఉన్నప్పుడే వాళ్ళకు వాంతులు విరోచన మొదలవుతాయి. తర్వాత అతనితో కూడిన జనములు అనేకము మీద ప్రళయమైన వాన, అప్పుడే భయంకరమైన వర్షం వస్తుంది. వర్షంలో పెద్ద పెద్ద వడగండ్లు పడతాయి, అగ్నిగంధకములు కూడా వస్తాయి. వడగండ్ల వాన, అగ్నిగంధకములు వస్తాయి, భూకంపం వస్తుంది, సైనికులకు పిచ్చి లేచి ఒకరినొకరు కాల్చుకుంటారు. మొత్తం మీద లక్షల మంది సైన్యం ఇశ్రాయేల్ పర్వతాల మీద మొత్తం పీనుగులైపోతారు, చచ్చిపోతారు. అషూరు రాజు సైన్యం వచ్చినప్పుడు హిజ్కియా కాలంలో ఒక్క దూతను పంపి దేవుడు 1,80,000 మందిని మొత్తి చంపినట్టు మళ్ళీ అద్భుతం జరుగుతుంది. ఆనాటి దేవుడే కదా ఈనాడు మనము నమ్మే దేవుడు, ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఆయనే. లక్షల మంది ఇశ్రాయేల్ పర్వతాల మీద వచ్చి చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోతారంటే వాళ్ళ శవాలను సమాధి చేయడానికి 7 నెలలు పడుతుంది, 7 months. 39:11 చూడండి దయచేసి. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున
నేను ఒక స్థలము ఏర్పరచేదను, గోగును అతని సైన్యం అంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండును. ఆ లోయకు హమోన్ గోగు అను పేరు పెట్టుదురు. 12వ వచనం, దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. 7 months. ఎన్ని లక్షల మందిని ఎక్కడని పాతి పెడతారు? ఒకడు ఇద్దరు చేస్తేనే పాతి పెట్టాను బోల్డ్ హంగామా, 1,00,000 మంది చచ్చిపోయారు. ఎక్కడ పెడతారండి? దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు. ఈ శత్రువుల పీనుగలు పాతి పెట్టడానికే 7 నెలలు పైబడి టైం పడుతుంది. దేవుని బిడ్డలారా, 14, 7 నెలలు అయిన తరువాత దేశమునందు తనిఖీ చేసేదరు. దేశమును సంచరించి చూచు వారు 39:15 తిరుగులాడుచుండగా మనుషుని ఎముక మనుష్య శల్యము ఒకటైనను కనబడ్డ ఎడల పాతిపెట్టు వారు హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. తనిఖీ చేసే ఒక స్పెషల్ టీమే తయారు చేస్తారు ఇజ్రాయెల్ గవర్నమెంట్. దేశమంతా తిరిగి చూడు, ఎక్కడన్నా ఒక ఎముక కనపడితే అక్కడ ఒక గుర్తు, ఒక కట్టెలు ఏదో పాతి, ఇక్కడ ఒకటి మనిషి ఎముక, అవన్నీ క్లీన్ చేయాలి. 16, హమోనా అను పేరు గల ఒక పట్టణముండును, ఇలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధము చూసి ప్రపంచ దేశాలు భయపడిపోతారు. అసలు 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన దానికంటే ఎక్కువ నాశనం జరిగింది ఇప్పుడు. ఎందుకండి ఈ యుద్ధాలు? అసలు యుద్ధం చేస్తే ఎవరికి లాభం చెప్పండి? అనవసరంగా ఇజ్రాయెల్ మీదకి పోయాడు. ఇప్పుడు రష్యా నాశనమైంది, రష్యా సర్వనాశనం అయిపోయింది, అమెరికా ఆల్రెడీ నాశనం అయిపోయింది. మేమేం చేయలేమని చేత కాకుండా వాళ్ళు మిగిలిపోయారు. అగ్రరాజ్యాలన్నీ నోరు మూసుకున్నాయి. ప్రపంచాన్ని మేము వెళ్తామన్న ప్రతి ఒక్కరూ కూడా నాశనం అయిపోయారు. యుద్ధాలు ఎందుకు? అసలు యుద్ధాలే జరగని ప్రపంచం మాకు కావాలి అని ప్రపంచ మేధావుల సంఘం ఒకటి డిమాండ్ చేస్తుంది. ఎన్నో యుద్ధాలు చూశాం. ఏ యుద్ధం ద్వారా కూడా కన్స్ట్రక్టివ్గా ఏమీ జరగదు. ఇట్స్ ఆల్ డిస్ట్రక్టివ్. ఏంటి ఈ భూకంపాలు, ఏంటి ఈ శవాలు, ఏంటి ఈ భయంకరమైన బీభత్సం? వీ వాంట్ ఎ పీస్ఫుల్ వరల్డ్ వేర్ దెర్ ఇస్ నో వార్. వీ వాంట్ ఎ వరల్డ్ వేర్ వార్ ఈజ్ నాట్ పాసిబుల్. యుద్ధము సాధ్యము కాదు, యుద్ధం అనేది లేదుగా అని దేశం మాకు కావాలి. అంటే యుద్ధము మాకొద్దు అనే దేశం ఎలా ఉంటుంది? అగ్రరాజ్యాలు నాశనం అయిపోయినాయి. నేను చెప్పే కదా, బిన్ లాడెన్ అటాక్ లాగా మరికొన్ని అమెరికాలో జరుగుతాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు, ఇవన్నీ చేసి అమెరికా మొత్తం నాశనం అయిపోతుంది. చాలామందికి నేను ముందు చెప్పినప్పుడు నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం వచ్చింది. దేవుడు నిజంగానే మాట్లాడుతున్నాడు ఆయన ద్వారా. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోవడం, ఈ మధ్య వచ్చిన తెగులు, ఓహో ఏది కూడా అంత పెద్ద శక్తి ఏం కాదు. ఆ సర్వశక్తి గల దేవుడు తలుచుకుంటే ఓడలు బండ్లు అయిపోతే, బండ్లు ఓడలు అయిపోతాయి. ఇప్పుడు అర్థమైంది అందరికీ. అమెరికా ఏం చేయలేని పరిస్థితి, ఆర్థికంగా చితికిపోయి ఏం చేయలేని పరిస్థితులు ఉండగా, గ్రేట్ బ్రిటన్ నుంచి పుట్టిన కొదమ సింహాలన్నీ కూడా మేమేం చేయలేమని అనే పరిస్థితులు ఉండగా, విర్రవీగి నేనేమైనా చేస్తానని వచ్చినటువంటి రష్యా, అతని మిత్ర దేశాలు మొత్తం సర్వనాశనం అయిపోగా ప్రపంచ దేశాల ప్రజలందరూ చేతులు జోడించి అడుగుతారు, బాబు ప్రపంచ రాజకీయ నాయకులందరూ ఏదో ఒకటి చేయండి, యుద్ధమే లేని ప్రపంచాన్ని మాకు ఇవ్వండి. యుద్ధం అనేది ఇంపాసిబుల్గా ఉండాలి, యుద్ధం జరిగే అవకాశమే ఉండొద్దు. అట్లాంటి ప్రపంచం మాకు కావాలి. యుద్ధమే జరగకూడదంటే అది ఎలా సాధ్యం అండి?
అసలు యుద్ధము జరగకుండా ఉండాలంటే ప్రపంచం ఎలా ఉండాలి? ఇదో ప్రశ్న. ఇదే ప్రశ్న రివర్స్లో అడుగుతాను. అసలు యుద్ధం జరగాలంటే ఏం కావాలి? యుద్ధం జరగాలి అంటే ఉండాల్సిన పరిస్థితి ఏంటి? మీరంటారు తుపాకులు ఉండాలి, బాంబులు ఉండాలి అంటారు. కాదు, అంతకన్నా ముందు ఏముండాలి తెలుసా? 2 ప్రభుత్వాలు ఉండాలి. ఆయుధాల తర్వాత వాటింతరవే వచ్చేస్తాయి. యుద్ధం కావాలనుకుంటే ఆయుధాలు ఎట్లాగో సమకూర్చుకుంటారు. ఆయుధాలు కాదు గొడవ, ఇక్కడ ప్రాబ్లం అది కాదు. 2 గవర్నమెంట్స్, 2 ప్రభుత్వాలు ఉంటే అప్పుడు యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రభుత్వాలే లేవనుకోండి, ఒకటే ప్రభుత్వం ఉందనుకోండి, ఎవరితో యుద్ధం ఆడతాడు? గాలితోనా? దేంతో యుద్ధం ఆడతాడు? ప్రపంచమంతా ఏక ప్రభుత్వం అయిపోయినప్పుడు యుద్ధం చేయాలంటే ఇంకో గ్రహం మీదకి పోవాలి. ఈ గ్రహం మీద యుద్ధం సాధ్యం కాదు. సో వీ వాంట్ 1 వరల్డ్ గవర్నమెంట్. మాకు ప్రపంచమంతా ఏక ప్రభుత్వం కావాలి, ప్రపంచాన్ని ఏలే ఒక రాజు కావాలి అని ప్రపంచ ప్రజలందరూ ముక్త కంఠంతో అడుగుతారు. మీ దృష్టికి తెస్తున్నాను. ఇది దాదాపు 7-8 దశాబ్దాల నుండి, ఒక 100 సంవత్సరాల నుండి ప్రపంచ దేశాల ప్రముఖ నాయకులు ఆలోచిస్తున్న ఆలోచన, వాళ్ళు లేవనెత్తినటువంటి నినాదం, ప్రపంచమంతటికి ఒక్క రాజు ఉండాలి అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా సపోర్ట్ చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడ్వొకేటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ the demand we call the demand for 1 world government. ప్రపంచ ఏక ప్రభుత్వం ఉండాలి అని ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఎందుకంటే ఆయన కనిపెట్టిన ఆ సూత్రము నుంచే అణుబాంబులు వచ్చినాయి. నేను తయారు చేసినటువంటి ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎంత భయంకరమైందంటే, యుద్ధోన్మాదులు, వార్మాంగర్స్ అయినటువంటి మూర్ఖులైన ఏలికలు, పరిపాలకుల చేతిలో ఈ ఫార్ములా పడితే అణుబాంబులు సృష్టిస్తారు. దాంతో ప్రపంచమే మొత్తం బూడిదైపోతుంది. అయ్యో, అంత విధ్వంసం రాకుండా ఉండాలంటే ఆల్రెడీ నేను కనిపెట్టేశా. ఏ మూర్ఖుడి చేతిలోకి పోయినా భూలోకమే ఉండదు ఇక. కనుక వీ వాంట్ 1 వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచ ఏక ప్రభుత్వం ఉండాలని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అడిగారు. అనేక మంది ప్రముఖులు అడిగారు, ప్రపంచమంతా ఏక ప్రభుత్వం ఉండాలి. అదే డిమాండ్ ఈ గోగు యుద్ధము తర్వాత, రష్యా ఇస్రాయల్ మీదకి వచ్చిన యుద్ధం తర్వాత అదే డిమాండ్ మళ్ళీ బలం పుంజుకుంటుంది, మళ్ళీ రివైవ్ అవుతుంది, మళ్ళీ ప్రపంచమంతటా బలంగా అదే నినాదం వస్తుంది. అమెరికాని అడుగుతారు, ఏమండి మీరు ప్రపంచం వేయాలండి అంటే, అయ్యి బాబు ఒకప్పుడు అనుకున్నా కానీ నా వల్ల కాదండి, ఇంకెవరినన్నా చూసుకోమంటాడు. రష్యా ఇంకేముంది, చితికిపోయాడు. మరి ఎవరున్నారు? అప్పుడు 10 అరబ్బు దేశాలు కలిసి, మధ్యప్రాచ్యంలో ఉన్న 10 అరబ్బు దేశాలు కలిసి 10 మంది రాజులమైన మేము ఒక కూటమిగా ఏర్పడ్డాము. ప్రపంచ ప్రజలందరూ కోరుకొనుచున్నట్లు యుద్ధ ప్రమాదమే లేని కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి ఈ 10 మంది దేశాలమైన మేము ప్రపంచ రాజ్యాన్ని, ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాము. ప్రపంచ దేశాలలో ఏ గవర్నమెంట్ మా వరల్డ్ గవర్నమెంట్ని సమర్థిస్తుందో వాళ్ళు వెంటనే ప్రకటనలు చేయండి. 10 మంది అరబ్ రాజులమైన మేము స్థాపిస్తున్న ఈ ప్రపంచ ప్రభుత్వాన్ని ధిక్కరించేవారు, అంగీకరించని వారు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరో చెప్పండి. వాళ్ళ మీదకి మేము మా మిలిటరీ పవర్స్, మా సైన్యాలు పంపిస్తాం, మా ట్రూప్స్ పంపిస్తాం. సర్వ ప్రపంచ ప్రజలు, ప్రపంచ క్షేమం కొరకు, ప్రపంచ ప్రజల ఆశ అనుగుణంగా మేము ఈ ప్రభుత్వాన్ని స్థాపించాం. ఇక మీద యుద్ధాలు ఉండొద్దు. మన డబ్బులన్నీ కూడా ప్రజల కొరకు ఉపయోగపడాలి. వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయాలి. అంతేగాని ఒకరినోటి చంపుకునే పరిస్థితి వద్దు. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి, ఒకటే గవర్నమెంట్ ఉండాలి. 10 మంది రాజులను కలిసి స్థాపిస్తున్నాం. అన్ని దేశాల ప్రజలు లోబడతారా చెప్పండి. లోబడకపోతే మేము వచ్చేస్తాం మా మిలిటరీ ట్రూప్స్ తీసుకొని.
అనేసరికి బాబు నీలాగా ఎవడొస్తాడని మేము ఎదురు చూస్తున్నాము, మీరే వేయాలండి. రష్యా నాశనమైంది, జర్మనీ నాశనమైంది, అమెరికా నాశనమైంది, ఇరాన్ నాశనమైంది, అరబ్ కంట్రీస్ చాలా నాశనమైంది. ఇక ఎవరికి అంత ఓపిక లేదు. ఎవడొస్తాడా అని కనిపెడుతున్నాం బాబు, మళ్ళీ యుద్ధం ఎందుకు, మీరే చేయండి అని ప్రపంచ దేశాలందరూ ఇష్టపూర్వకంగా ఆ దశరాజ్య కూటమి 10 నేషన్ కాన్ఫెడరేట్ కింగ్డమ్ ఆఫ్ 10 నేషన్స్ వరల్డ్ గవర్నమెంట్కి ప్రపంచ దేశాల ప్రజలందరూ తల వంచి నమస్కరించి మీరే వేయాలని అంటారు. అందులో అప్పటికింకా సిరియా సభ్యురాలుగా ఉండదు. దిస్ విల్ బి ఏ 10 నేషన్ కాన్ఫెడరేషన్ విదౌట్ సిరియా. సిరియా తర్వాత వచ్చి చేరుతుంది. అందుకే 10 కొమ్ముల మధ్యలో కొత్తగా మొలిచిన 11వ కొమ్ము చిన్న కొమ్ము అని చెప్పబడింది. సిరియా లేకుండా ముందు వేరే 10 అరబ్ దేశాలు ఒక సమాఖ్యగా ఏర్పడి ప్రపంచ ప్రభుత్వం స్థాపిస్తారు. కొన్ని రోజులు అయ్యాక సిరియా మెంబర్షిప్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ 10 మంది రాజులు కలిసి ఆ సిరియాకు మెంబర్షిప్ ఇచ్చేటప్పుడు 3 దేశాలు వ్యతిరేకిస్తాయి. వద్దు, వాళ్ళేంటి మనం రాజ్యం స్థాపించే టైంలో వచ్చి కలవాలి, కానీ అంత రాజ్యం అంతా మేము తయారు చేసేసాక వాడు వస్తాడా, ఏం అక్కర్లేదు పొమ్మంటారు 3 రాజులు. ఆ 3 రాజుల్ని పెరికేస్తారు. దానికి స్థలం ఇచ్చుటక ఈ 3 కొమ్ములు పెరికి వేయబడినవి. 3 nations will be removed from the confederation to give place to the king of Syria. అప్పుడు ఆ కింగ్ ఆఫ్ సిరియా చేరిన తర్వాత వాడు మొత్తం చైర్మన్ ఆఫ్ ద వరల్డ్ గవర్నమెంట్ అతడుండి మెల్లిగా మొత్తం గ్రిప్లోకి తీసుకుంటాడు. వాడే అబద్ధ క్రీస్తు అవుతాడు, క్రీస్తు విరోధి అవుతాడు. దట్ ఈస్ హౌ God will bring this little kingdom to the place and power from where she can rule the whole world. ఆ చిన్న దేశం మొత్తం ప్రపంచాన్ని ఏలేటట్టు దేవుడు చేయటానికి ఇంత పెను తుఫాను దేవుడు రప్పిస్తాడు. దిస్ ఈజ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది బైబిల్ చెబుతుంది. అంత్య దినములలో అంటే ఇప్పుడు నేను ప్రసంగం ముగించేస్తున్నాను, ఈనాటి పాఠం ముగించేస్తున్నాను. అబద్ధ క్రీస్తు అనేవాడు ఇజ్రాయెల్కు నార్త్లో ఉన్నటువంటి చిన్న దేశము నుండి ప్రపంచ రాజుగా ఎదగటానికి దేవుడు ఒక పెను తుఫాను రప్పించి, ఈ సైనిక పెను తుఫాను దేవుడు రప్పించి ప్రపంచ ప్రజలందరూ ఏక ప్రభుత్వం కావాలని బలంగా కోరుకునేటట్టు దేవుడే నడిపించి వాళ్ళు ప్రజలు కోరుకున్న ప్రకారం ఏక ప్రభుత్వం స్థాపించే అగ్రరాజ్యం ఏది లేనందున ఒక 10 చిన్న అరబు రాజ్యాలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ముందు సిరియా సభ్యుడిగా ఉండడు, కానీ తర్వాత సభ్యుడిగా వచ్చినప్పుడు 3 దేశాలు వ్యతిరేకిస్తే వాళ్ళని పెరికేస్తారు. అప్పుడు వచ్చిన ఆ చిన్న కొమ్మే ప్రపంచ రాజుగా నియంతగా మారి అతడే క్రీస్తు విరోధి అవుతాడు. ఇది జరగబోతున్న చరిత్ర. వాడు వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన ఘట్టంలో ఇస్రాయేలు వ్యతిరేకిస్తుంది. వద్దు, నువ్వేంట్రా ప్రపంచరాజు, మాకు అక్కర్లేదు. ఎందుకంటే సిరియా అంటే ఇజ్రాయెల్కు ద్వేషం, ఇజ్రాయెల్ అంటే సిరియాకు ద్వేషం. భయంకరమైన శత్రువు సిరియా. అప్పుడు ఆ సిరియన్ రాజు అంటాడు, ఇది వరకు మీరు చూసిన సిరియా ఇది కాదు, మీరు కోరుతున్న మెస్సియాను నేనే, మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చాను, నన్ను పరీక్షించండి, అభ్యంతరపడకండి, కావాలంటే మీతో నేను 7 సంవత్సరాల వరకు ఒప్పందం చేస్తాను, శాంతి నిబంధన చేస్తాను, నన్ను పరీక్షించే నన్ను మీ మెస్సియాగా అంగీకరించండి అంటే, సరే 7 ఏళ్ల కొరకు ఏదో పరీక్షాకాలం అంటున్నాడుగా, సరే చూద్దామని శాంతి ఒప్పందం ఇజ్రాయలీ ప్రభుత్వం సిరియా రాజుతో చేస్తారు. ఎప్పుడైతే సిరియా రాజు ఇజ్రాయలీ గవర్నమెంట్తో శాంతి ఒప్పందం 7 ఏళ్ల కొరకు సంతకం చేశాడు అని వార్తాపత్రికల్లో వస్తుందో, హెడ్లైన్స్లో ఆ వార్త వస్తుందో, ఆ రోజు గుర్తుపెట్టుకోండి, 70వ వారం స్టార్ట్ అయిపోయింది. దాట్ ఈస్ ద డే. 70వ వారం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రకటన గ్రంథంలోని అద్భుత సంఘటనలన్నీ జరుగుతాయి. దేవుడి పాఠము మనకు జ్ఞాపకం అందించి గ్రహింపు కలుగజేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాను.
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు మాతో మాట్లాడి బయలుపరిచిన అంత్యకాలపు అద్భుత సంఘటనలన్నిటి కొరకు నీకు వందనాలు. అంత్యకాల సంభవాలను గూర్చిన అనేక మర్మ ప్రత్యక్షతలను బట్టి నీకు వందనాలు. తరములలోను యుగములలోను గడిచిన యుగాల్లోనూ తరాల్లోనూ దాచబడ్డ విషయాలు ఈ దినాల్లో మాకు బయలుపరచడం నీ చిత్తమైంది కనుక నీకే స్తోత్రాలు. విన్న పాఠమును స్పష్టంగా గ్రహించటానికి, ఇతరులకును నేర్పించటానికి విద్యార్థులందరికీ నీ కృపను, జ్ఞానమును, అభిషేకమును దాయిచ్చేయమని మళ్ళీ రేపటి తరగతి దాకా మమ్మల్ని కాపాడి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. Thank you everybody. Pastor Mark Babu, thank you very much for this opportunity. God bless. Please like, subscribe and press the bell icon to get all the updates.